Hello all of you, welcome to ISE. Today we are going to discuss about IBPS RRB Officer Scale 1 Mains Grand Test number 19 reasoning session. So here is the 40 questions is there. Let's move on the questions. First question is based on puzzle. Then come on, 1 to 5. There are 10 students sitting in a 12 seats. 10 students, 12 seats, 1 is vacant seat. In 2 parallel rows containing 5 students on each. 5 students, 6 seats, 1 is a vacant seat. Such a way that there is equal distance between adjacent students in row 1 A, B, C, D, E. All are facing south. Row 1 is facing south and row 2 is facing north. Then next. Row 2 P, Q, R, S, T and sitting all of them are facing north. 1 seat is vacant and cheptunadu. Come on. Done. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 students. 6 seats, 5 students. Row 1 is facing south. A, B, C, D, E. And then P, Q, R, S, T. There are 5 students is here. Come on. All of them are facing north. 1 seat is vacant in each row. Therefore, in the given seating arrangement, each member seated in a row faces another member of the other row. Adi manaku telisinde. All of them are having different favorite subjects unnai. Tarvata then 2 parallel rows, 1 is facing south, 1 is facing north, 1 is vacant along with the subjects. Then favorite subject Hindi, English, so and so, nothing but. Then A sits second to the left of the one whose favorite subject is Hindi. Hindi ki second left lo A untadani cheptunam. A sits second left of the one whose favorite subject is Hindi means Hindi ki second left lo A undali. Come on, write it is here. Hindi ki first left second left లో ఏ ఉండాలని చెప్తున్నాం. హిందీకి సెకండ్ లెఫ్ట్ లో ఏ ఉండాలి. దెన్ ఐదర్ ఏ ఆర్ ద వన్ హూస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ హిందీ సీట్స్ అడ్జసెంట్ టు ద ఎక్స్ట్రీమ్ ఎండ్ పొజిషన్. దే ఆర్ నాట్ టెలింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ పొజిషన్, దే ఆర్ టెలింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ పొజిషన్కి అడ్జసెంట్ అని చెప్పాడు. బీ కేర్ఫుల్ వైల్ అడ్జసెంట్. దెన్ ఏ కానీ హిందీ కానీ ఇద్దరిట్లో ఎవరన్నా ఒకరు అడ్జసెంట్ పొజిషన్కి పక్కన ఉండాలి. మీన్స్ ఎండ్కి అడ్జసెంట్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకేనా. దెన్ టీ సిట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. టీ అంటే ఇక్కడ వస్తారు తెలుసు. సో టీ సిట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో, టీ సిట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. 2 పాసిబిలిటీస్లో ఇన్నర్ అవుటర్ 2 పాసిబిలిటీస్ తీసుకున్నాము. టీ సిట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. నెక్స్ట్ దెర్ ఆర్ 3 స్టూడెంట్స్ సిట్ బిట్వీన్ టీ అండ్ ఎస్. ఇన్ బిట్వీన్ టీ అండ్ ఎస్ దెర్ ఆర్ 3 స్టూడెంట్స్ అని చెప్పుకున్నాడు. సో 1, 2, 3 స్టూడెంట్స్ బిట్వీన్ టీ అండ్ ఎస్, 1, 2, 3 స్టూడెంట్స్ బిట్వీన్ T and S. Next, whose favorite subject is English? S is English అని చెప్తున్నాం. So S is English and S is English. Whose favorite subject is English? Next, immediate neighbor of T faces B. Immediate neighbor of T faces B అంటే immediate neighbor of T faces B. Only chance here. Immediate neighbor of T faces B. Only chance is here. ఓకేనా. ఇప్పుడు చూడండి, హిందీకి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉండాలి? ఫేసింగ్ సౌత్ కదా. ఇక్కడ హిందీ కానీ ఏ కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్కి అడ్జసెంట్ ఉండాలని చెప్పున్నాము. ఇక్కడ హిందీ తీసుకునే ఛాన్స్ ఉందా? మేబీ బి హిందీ అవ్వచ్చు కదా, చెప్పలేము. సో బి హిందీ తీసుకుంటే హిందీకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ దే ఆర్ ఫేసింగ్ సౌత్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఏ ఉండే ఛాన్స్ ఉంది. దెన్ ఇక్కడ ఏ ఉండే ఛాన్స్ ఉందా? ఏ ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ హిందీకి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉండాలని చెప్తున్నాము. ఐదర్ హిందీ అయినా ఏ అయినా ఎక్స్ట్రీమ్ ఎండ్ కావాలని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ తీసుకోండమ్మా. ఇక్కడ హిందీ తీసుకుంటే హిందీకి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉండాలి, ఇక్కడ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? హిందీ ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఏ ఉండాలి. ఇక్కడ హిందీ తీసుకుంటే ఇక్కడ ఏ ఉండే ఛాన్స్ ఉంది. ఏ కానీ హిందీ కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్కి అడ్జసెంట్ ఉండాలని చెప్పాము. ఇక్కడ ఏ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి హిందీని ఏ అని తీసుకున్నాము. ఓకే, అండర్స్టాండ్. అయితే ఇక్కడ హిందీ తీసుకొని ఇక్కడ ఏ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ హిందీ తీసుకొని ఇక్కడ కూడా ఏ తీసుకోవచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెకండ్ వన్ జస్ట్ వెయిట్ చేద్దాం. సెకండ్ పాసిబిలిటీలో జస్ట్ వెయిట్ చేద్దాం. నెక్స్ట్, దెర్ ఆర్ నో వేకెంట్ సీట్స్. దెన్ వన్ ఆఫ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి ఫేసెస్ ఆర్ అని చెప్తున్నాం. బి వన్ ఆఫ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి ఫేసెస్ ఆర్ అని చెప్తున్నాము. బి ఇక్కడ ఉన్నాడు, బిని ఇక్కడ ఆర్ ఫేస్ చేయలేడు కాబట్టి ఇక్కడ ఓన్లీ ఆర్ ఫేస్ చేస్తాడు.
వన్ ఆఫ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి ఫేసెస్ ఆర్ అని చెప్తున్నాము. సో ఇక్కడ ఆర్ ఫేస్ చేస్తాడు. నెక్స్ట్ హూస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ సాంస్క్రిట్. వన్ ఆఫ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి ఫేసెస్ ఆర్, హూస్ మీన్స్ ఆర్ గురించి చెప్తున్నాడు. ఆర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ సాంస్క్రిట్ చెప్తున్నాడు. సో ఆర్ ఈజ్ గోయింగ్ టు బి సాంస్క్రిట్. Then R is going to be Sanskrit. R's favorite subject is Sanskrit. There are no vacant seats adjacent to R. R పక్కన ఏ వేకెంట్ సీట్ ఉండకూడదు, R పక్కన పర్సన్స్ ఉండాలని చెప్పాడు. మరి ఇక్కడ పర్సన్ ఉండాలి, ఇక్కడ పర్సన్ ఉండాలంటే హిర్ ఇస్ అ వేకెంట్ సీట్. అండ్ ఇక్కడ పర్సన్ ఉండాలి, ఇక్కడ పర్సన్ ఉండాలంటే హిర్ ఇస్ అ వేకెంట్ సీట్. 2 పాసిబిలిటీస్. ఇక్కడ ఒక వేకెంట్ సీట్ వచ్చింది, ఇక్కడ ఒక వేకెంట్ సీట్ వచ్చింది. నెక్స్ట్ C's ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఉర్దూ అండ్ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ వేకెంట్ సీట్. వేకెంట్ సీట్కి సెకండ్ లెఫ్ట్లో సి ఉన్నాడు. తెలియదు కాబట్టి వేకెంట్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో సి ఉన్నాడు. సి అనేవాడు ఉర్దూ. వేకెంట్కి ఫస్ట్లో సెకండ్ లెఫ్ట్లో సి ఉన్నాడు. సి అనేవాడు ఉర్దూ అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్ ఈజ్ క్యూ. వన్ ఆఫ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్ ఈజ్ క్యూ అని చెప్తున్నాం. ఆర్కి వన్ ఆఫ్ ద నైబర్ క్యూ, మేబీ క్యూ ఛాన్స్, మేబీ క్యూ ఛాన్స్, మేబీ క్యూ ఛాన్స్, మేబీ క్యూ ఛాన్స్. దట్ ఈస్ 2 పాసిబిలిటీస్. హియర్ ఆర్ అండ్ క్యూ ఈజ్ ఇమిడియట్ నైబర్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ దెన్ వైల్ పజిల్ చేసేది చూడండి, కన్ఫర్మేషన్ అయింది మాత్రం పెట్టేస్తున్నాము, కన్ఫామ్ కానిది పక్కన రాసుకుంటున్నాము. పజిల్ మాత్రం ఒకటేసారి చదవాలి. అది ఎంత పెద్దగా వచ్చినా ఒక్కసారి రీడింగ్లోనే పజిల్ మొత్తం చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యూస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఆర్ట్ అని చెప్తున్నాము. సో క్యూస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఆర్ట్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ క్యూ ఫేసెస్ డి అని చెప్తున్నాము. సో ఇక్కడ క్యూ ఉంటే ఇక్కడ డి, మేబీ ఇక్కడ డి ఛాన్స్ ఉంది. ఇక్కడ క్యూ ఉంటే మేబీ ఇక్కడ డి ఛాన్స్ ఉంది. సో మెనీ ఛాన్సెస్. వన్ ఆఫ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ క్యూ ఫేసెస్ డి అని చెప్తున్నాం. వన్ ఆఫ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ క్యూ ఫేసెస్ డి. డీస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ మ్యాథ్స్. సో డీస్ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ద వన్ హూస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ సైన్స్ sit immediate left of the one whose favorite subject is economics. Science is immediate left of economics. Here science is immediate left of economics, immediate left lo science nanu cheptunam. Next the one whose favorite subject is biology sits third left of whose favorite subject is physics. Physics ki third left lo biology undali. So come on, here physics first left, second left, third left lo biology undali. ఫిజిక్స్కి థర్డ్ లెఫ్ట్లో బయాలజీ ఉండాలని చెప్పాను. నెక్స్ట్ ఎస్ ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ పి. ఎస్ అండ్ పి ఆర్ నైబర్స్ అని చెప్తున్నాం. ఎస్ అండ్ పి నైబర్స్ అంటే ఇక్కడ వేకెంట్ సీట్ కాబట్టి ఇక్కడ ఓన్లీ ఛాన్స్. క్యూ అండ్ ఆర్ నైబర్స్ అంటే ఓన్లీ ఛాన్స్ ఈజ్ హియర్ క్యూ అండ్ ఎస్ అండ్ పి ఛాన్స్ అండ్ ఓన్లీ క్యూ ఛాన్స్. వన్ ఆఫ్ ద క్యూ నైబర్ ఫేసెస్ డి. క్యూ నైబర్ డి ఫేసెస్ క్యూ నైబర్ ఆర్ ఫేసెస్ డీనా అవ్వట్లేదు కాబట్టి క్యూ నైబర్ టీ ఫేసెస్ డి అని చెప్పచ్చు. నెక్స్ట్ క్యూ నైబర్ వీడు అవ్వచ్చు, క్యూ నైబర్ వీడు అవ్వచ్చు. ఐదర్ వీడు కానీ డి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వేకెంట్ సీట్కి సెకండ్ లెఫ్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ లెఫ్ట్లో ఉర్దూ ఉండాలని చెప్తున్నాం. సరే ఇక్కడ వేకెంట్ సీట్ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఉర్దూ ఛాన్స్ ఉంది. అసలు ఇక్కడ వేకెన్సీ తీసుకుంటే ఉర్దూ, ఇది కూడా ఛాన్స్ ఉంది. వన్ ఆఫ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ క్యూ ఫేసెస్ డి, ఇది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేకెన్సీస్ తీసుకుందాం. ఇది అవుటర్ అమ్మ, ఇది అవుటర్ది. వేకెన్సీకి సెకండ్ లెఫ్ట్లో ఉర్దూ ఉండాలి. ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఉర్దూ. వేకెన్సీకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఉర్దూ ఉండాలి. వేకెన్సీ ఉర్దూ. ఉర్దూ ఎవరమ్మా? సి అని చెప్తున్నాం. రిమైనింగ్ పర్సన్ ఎవరు? ఇట్ ఇస్ ద ఈ. ABCDE. డి మ్యాథ్స్ అని చెప్పాం కదా. ఇట్స్ డి ఈజ్ గోయింగ్ టు బి మ్యాథ్స్ పర్సన్. దీన్ని వెయిట్ చేద్దాం. ఎందుకు అంటే ఇక్కడే 2 పాసిబిలిటీస్ వచ్చాయి. దీనికి ఎక్కడ వచ్చాయి? ఈ హిందీకి ఏకి 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఇక్కడ హిందీ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఏ తీసుకోవచ్చు, ఇక్కడ హిందీ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఏ తీసుకోవచ్చు. ఓకేనా? సో జస్ట్ వెయిట్ చేద్దాం. ఇది రాకపోతే దెన్ గోయింగ్ టు హిందీ ఇక్కడ ట్రై చేద్దాం, హిందీ ఇక్కడ ట్రై చేద్దాం, దెన్ ఇట్ గోయింగ్ టు పజిల్ వస్తుంది. నెక్స్ట్ వేకెన్సీ చెప్పాం, ఆర్ అండ్ క్యూ చెప్పుకున్నాం. దెన్ ఎకనామిక్స్కి ఇమిడియట్ లెఫ్ట్లో సైన్స్ ఉన్నారని చెప్తున్నాము. ఎకనామిక్స్ ఇమిడియట్ లెఫ్ట్లో సైన్స్ ఉన్నారంటే ఎకనామిక్స్ మేబీ సైన్స్, ఎకనామిక్స్ మేబీ సైన్స్ ఉండాలి.
బట్ ఇక్కడ ఒకటి ఇచ్చి ఉన్నాడు, ఫిజిక్స్కి థర్డ్ లెఫ్ట్లో బయాలజీ ఉండాలి. ఇక్కడ ఫిజిక్స్ అండ్ బయాలజీ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి దర్ ఇస్ ఓన్లీ వన్ పాసిబిలిటీ, ఇక్కడ ఫిజిక్స్కి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో బయాలజీ ఉండాలని చెప్తున్నాం. నెక్స్ట్ ఎకనామిక్స్కి ఇమిడియట్ లెఫ్ట్లో సైన్స్ ఉండాలి. హియర్ ఎకనామిక్స్కి ఇమిడియట్ లెఫ్ట్లో సైన్స్ ఉండాలని చెప్పాం. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ ఈస్ హియర్. సో వేకెంట్ సీట్ అండ్ వేకెంట్ సీట్ ఈస్ హియర్. And D is maths. So satisfied. All conditions satisfied. Outer one is a puzzle, right? Inner one no need to correct that. Okay now. So here is the puzzle. Then move on to questions. Who among the following sit on the extreme end of the row? Extreme end of the row. E and Q. E కాదు అంటే ఇద్దరు కూడా అడుగుతున్నాడు. B and P. P కాదు. B and S. B కాదు. D and P. D and P kuda kaadu. None of these. Question number 1, option E. None of this is your answer. Next. Question number 2. Whose favorite subject is physics? Physics favorite subject evaru? Physics favorite subject is T. Then question number 2, option D. Option D is the right one. Next. Question number 3. Who among the following sit second to the left of T? T ki first left, second left lo R is here. R and Sanskrit ఏదైనా అవ్వచ్చు. So here is the R, option C. Question number 3, option C is the right one. Next question number 4. Who among the following sit opposite to C? Opposite to C is P biology. P biology. Question number 4, option A. Option A is the right one. Next question number 5. Whose favorite subject is science? Whose favorite subject is science అని చెప్తున్నాం. Science is favorite subject is B. Question number 5, option 2. Option 2 is the right one. Next question 6 to 10. Another puzzle. There are 8 boxes named P, Q, R, S, T, J, L and Y. They are placed one above the other. Each box contains different chocolates: Munch, Perk, 5-star, Kit Kat, Dairy Milk, Milk Bar, Bar 1 and Eclairs, but not in the same order. Come on, 8 boxes, 8 chocolates. Ante. Only one box is between box T and box which contains Munch. Come on. Only one box between T and Munch అని చెప్పాం. So here's a Munch. One box between T and Munch, and T, one box between T and Munch. Munch T, Munch పైన ఉంటుంది, T కింద ఉంటుంది అని చెప్పలేదు కాబట్టి 2 possibilities, T and Munch, Munch and T. Next, 3 boxes were between box T and J. T and J కి 3 boxes అంట, పైన వచ్చే ఛాన్స్ ఉంది, కింద వచ్చే ఛాన్స్ ఉంది. 3 boxes between T and J, and T and J, పైన కింద 3, again 2 possibles ఉన్నాయి. Come on, just wait that. T and J ki 3 boxes అని చెప్తున్నాం. T and J ki 3 boxes. Next, 2 boxes are box L and box which contains eclairs. L ki eclairs ki 2 boxes ఉండాలి. Box L is placed above the which contains eclairs. L is above the eclairs అని చెప్తున్నాము. సో L ki eclairs ki 2 boxes ఉండాలి. L is above eclairs అంటే ఇలాగే ఉండాలని చెప్తున్నాము. నెక్స్ట్, బాక్స్ L ప్లేస్డ్ అబౌవ్ T. ఈ L అనేవాడు Tకి అబోవ్నే ఉండాలని చెప్తున్నాం. L అనేవాడు Tకి అబోవ్ ఉండాలి అని చెప్తున్నాం. నైదర్ బాక్స్ J నార్ బాక్స్ T ప్లేస్డ్ ఎట్ ద టాప్ మోస్ట్ ఆర్ లోయర్ మోస్ట్ పొజిషన్. J కానీ T కానీ టాప్ కానీ లోయర్ కానీ కాదు అని చెప్తున్నాం. సో హియర్ J కానీ T కానీ టాప్ కానీ లోవర్ కానీ కాదు అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్. Number of boxes above Y is same as number of boxes below the box which contains eclairs. Above Y is same as below eclairs అని చెప్తున్నాం. So above Y is same as below eclairs. Next, 2 boxes are placed between box Y and box which contains 5-star. In between Y and 5-star ki 2 boxes అని చెప్తున్నాం. సో Y and 5-star ki 2 boxes అని చెప్తున్నాం. నెక్స్ట్, ఓన్లీ 1 box is between box Q and the box which contains bar 1.
క్యూకి బార్ 1కి 1 బాక్స్ అని చెప్తున్నాము. సో క్యూకి అండ్ బార్ 1కి 1 బాక్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ బాక్స్ క్యూ డస్ నాట్ కంటైన్ ఎక్లర్స్. క్యూ అనేవాడు ఎక్లర్స్ కాదు అని చెప్తున్నాం. 2 boxes are there between P and the box which contains perk. Pకి పర్క్కి 2 boxes ఉన్నాయని చెప్తున్నాం. సో P and perk 2 boxes between P and perk అని చెప్పాం. నెక్స్ట్ బాక్స్ P is lower most. P is not the lower most box. P అనేవాడు లోయర్ కాదు అని చెప్తున్నాం. అండ్ జస్ట్ బిలో టీ కూడా ఉండడం అని చెప్తున్నాం. నాట్ ప్లేస్డ్ జస్ట్ బిలో టీ. బాక్స్ ఆర్ ఈస్ ప్లేస్డ్ జస్ట్ అబౌవ్ ద బాక్స్ విచ్ కంటైన్స్ మిల్కీ బార్. ఆర్ అనేవాడు ఇమీడియట్లీ అబౌవ్ ద మిల్కీ బార్కు ఉంటాడని చెప్తున్నాం. ఆర్ కంటైన్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద మిల్కీ బార్ అని చెప్పాను. నెక్స్ట్ నైదర్ బాక్స్ జే నాట్ టీ కంటైన్స్ కిట్ క్యాట్. జే కానీ టీ కానీ జే కానీ కిట్ క్యాట్ కాదు అని చెప్తున్నాం. నెక్స్ట్ 2 boxes are between R and contains KitKat. ఆర్కి కిట్ క్యాట్కి 2 బాక్స్ ఉన్నాయని చెప్తున్నాం. సో ఆర్కి కిట్ క్యాట్కి 2 బాక్స్ అని చెప్పాను. బాక్స్ ఎస్ డస్ నాట్ కంటైన్స్ బార్ 1. జే ఈస్ ప్లేస్డ్ బిలో ద టీ. లాస్ట్లో చెప్పుకున్నా చూడండి, జే ఈస్ ప్లేస్డ్ బిలో ద టీ అని చెప్పాడు. టీ అండ్ జేకి 3 బాక్స్ ఉండాలి కదా, జే అనేవాడు టీ కింద ఉంటాడని చెప్తున్నాడు. సో టీ కింద జే ఉండాలంటే 1 2 3 బాక్సెస్ ఇది ఇస్ ద జే. టీ కానీ జే కానీ టాప్ కానీ లోయర్ కానీ కాదన్నాం కాబట్టి ఇక్కడ ఒక బాక్స్ ఇక్కడ ఒక బాక్స్. ఎస్. నెక్స్ట్ టీకి బిలోనే జే అంటే 1 2 3 బాక్సెస్ ఇది ఇస్ ద జే అండ్ ఇస్ ద 1 బాక్స్. 1 2 3 4 5 6 7 8 ఇంకా ఎక్కడ వచ్చినా ఈ 8లోనే రావాలి. అండ్ ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇంకొక బాక్స్ రావాలి, పైన రావచ్చు కింద ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చూద్దాం ఒకసారి. సో టీ అండ్ జేకి 3 బాక్సెస్ ఉన్నారని చెప్పాం, దట్ ఈస్ ద ఓవర్. నెక్స్ట్ వన్, ఎక్లర్స్కి పైన ఎల్ ఉండాలి, ఈ టీకి పైన ఎల్ ఉండాలని చెప్పాము. ఎక్లర్స్ ఎల్ 2 బాక్స్ ఉండాలి, ఎల్ కిందే ఎక్లర్స్ ఉండాలి, ఈ ఎల్ మాత్రం టీ పైన ఉండాలని ఇక్కడ చెప్పుకున్నాము. సో ఒకసారి చూస్తే టీ పైన ఎల్ ఇక్కడ 2 పాసిబిలిటీస్ కదా, ఇంకొక పాసిబిలిటీ కూడా తీసుకుందాం. సో 1% టీ 1 1 1 జే 1%. నెక్స్ట్ దీనికి కూడా ఇంకో పాసిబిలిటీ తీసుకున్నాం ఇమీడియట్లీగా. హియర్ 1% టీ 1% and J and 1%. So here is the possibilities. Here is the one possibility. Okay. Then come on. Same possibilities వచ్చాయి, ఇక్కడ కూడా మంచి తీసుకుంటే సరిపోతుంది. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 బాక్సెస్. 8 బాక్సెస్ మనకు ఉన్నాయి, సరిపోయాయి కదా. ఇప్పుడు చూసుకుంటే ఎల్ టీకి పైన ఎల్ ఉండాలి, ఎల్కి టీకి 2 బాక్సెస్ ఉండాలని చెప్పాను. సో ఎల్కి ఎక్లర్స్కి 2 ఉండాలి. ఇక్కడ 1 పొజిషన్ చెప్పున్నాను కదా ఒకసారి. సరే ఒకసారి ఇక్కడ ఎల్ తీసుకొని ట్రై చేస్తాను నేను. 2 ఎక్లర్స్ ఛాన్స్ ఉందా? లేదు, కాబట్టి ఇక్కడ ఎల్ కాదు. అంటే ఇంకొక పర్సన్ ఉండాలని చెప్తున్నాం కదా, పైన పక్క ఉండాలి. ఎందుకు అంటే 1 2 3 4 5 6 7 పర్సన్స్ వచ్చున్నారు, ఇంకొక పర్సన్ రావాలి. అది కింద పైన తెలియదు, బట్ పైన ఎవరు పెట్టుకోకుండా నేను ఎల్ ఇక్కడ పెట్టుకుంటాను. ఎల్ అక్కడ పెట్టుకుంటే 2 బాక్సెస్ ఎక్లర్స్ ఇక్కడ ఛాన్స్ లేదు, ఆల్రెడీ మంచ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా మంచ్, ఇక్కడ కూడా మంచ్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎల్ అక్కడ కాదని చెప్పాను. సో ఎల్ ఇక్కడ కాదు అంటే then 1% L is here and same also 1% L is here. Then 2 boxes, here is the eclers and 2 boxes, here is the eclers. 2 possibilities చేసుకున్నాం, ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్ ఉంటే 2 బాక్సెస్ ఎక్లర్స్, ఇక్కడ ఎల్ ఉంటే 2 బాక్స్ ఎక్లర్స్ కాదా. సో ఒకసారి ఇక్కడ ఎల్ తీసుకొని 2 బాక్సెస్ ఎక్లర్స్ ఇక్కడ తీసుకుంటాను. ఒకసారి ఇక్కడ ఎల్ తీసుకొని 2 బాక్సెస్ ఎక్లర్స్ ఇక్కడ తీసుకుంటాను.
2 పాసిబుల్ తీసుకుంది, అందుకనే ఈ 8 ఎక్కడా ఛాన్స్ లేదు, పైన కానీ కింద కానీ ఇంకో పర్సన్ రావడానికి. ఎల్ ఒకసారి ఇక్కడ తీసుకున్నాం, ఎల్ ఒకసారి ఇక్కడ తీసుకున్నాం, ఇంకా ఛాన్సెస్ లేదు. 2 పాసిబిలిటీస్లో ఇక్కడ తీసుకున్నాము, అర్థమవుతుందమ్మా. ఇక్కడ టీ కింద మంచు ఉంది, 2 పాసిబుల్ వస్తున్నాయి, టీ పైన మంచు ఉంది, 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఈ 2 ఇక్కడ చేస్తున్నాము, ఈ 2 ఇక్కడ చేస్తున్నాము, రిమైనింగ్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ కమాన్, ఎక్లర్స్ కింద ఎంతమంది ఉంటారో వైకి పైన అంతమంది ఉండాలని చెప్పాను. ఎక్లర్స్ కింద 4 మెంబర్స్, వైకి పైన కూడా 4 మెంబర్స్. ఎక్లర్స్ కింద 4 మెంబర్స్, వైకి పైన కూడా 4 మెంబర్స్. ఎక్లర్స్ కింద 4 మెంబర్స్, అగైన్ వైకి పైన కూడా 4 మెంబర్స్. ఎక్లర్స్ కింద 3 మెంబర్స్, వైకి పైన కూడా 3 మెంబర్స్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో ఓవర్. దెన్ దట్ ఈస్ ఆల్సో ఓవర్. టీ దట్ ఈస్ ఆల్సో ఓవర్. పీకి పెర్క్కి 2 బాక్స్ ఉండాలని చెప్పాం. ఇక్కడ చూడండి, టీకి పెర్క్కి 2 బాక్స్ ఉండాలి. ఇక్కడ టీ 1-2 బాక్సెస్ పర్క్, 1-2 బాక్సెస్ పర్క్ ఛాన్స్ ఉందా? సారీ, పీకి పర్క్కి, టీ కాదు, పీకి పర్క్కి 2 బాక్స్ ఉండాలి. పీ అనేవాడు టీ కింద కాదు, పీ లోవర్ కాదు, పీ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. పీ ఇక్కడ వస్తే 2 పర్క్ ఛాన్స్ ఉంది, పీ ఇక్కడ వస్తే 2 పర్క్ ఛాన్స్ లేదు. పీ ఇక్కడ వస్తే ఇక్కడ రాకూడదు, ఎందుకంటే టీ కింద పీ రాకూడదు అని చెప్పాము. అండ్ పీ ఇక్కడ వస్తే 2 బాక్సెస్ పర్క్ అండ్ 2 పాసిబుల్స్ ఉన్నాయి. జస్ట్ హోల్డ్ ఆన్ దట్ పాయింట్. ద నెక్స్ట్ వన్, వైకి 5 స్టార్కి 2 బాక్స్ ఉండాలి. వై 2 బాక్సెస్ 5 స్టార్ ఛాన్స్ ఉంది, వై 2 బాక్సెస్ 5 స్టార్ ఛాన్స్ ఉంది. అగైన్ వై 2 బాక్సెస్ 5 స్టార్, 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 వై 2 బాక్సెస్ 5 స్టార్ ఇక్కడ లేదు, వై 2 బాక్సెస్ 5 స్టార్ ఛాన్స్ లేదు కాబట్టి వై 2 బాక్సెస్ 5 స్టార్ తీసుకుంది. వై 2 బాక్సెస్ 5 స్టార్. దెన్ ఎక్లర్స్కి బార్ 1కి 1 పొజిషన్ ఉండాలని చెప్పాం. సారీ, క్యూకి బార్ 1కి 1 బాక్స్ ఉండాలి, క్యూ ఎక్లర్స్ కాదని చెప్పాం. సో బార్ 1 తెలీదు. నెక్స్ట్ ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? కిట్ క్యాట్కి ఆర్కి 2 బాక్స్ అని చెప్పామమ్మా. ఆర్ అండ్ బాక్స్ విచ్ కంటైన్స్ కిట్ క్యాట్, 2 బాక్స్ బిట్వీన్ ఆర్ అండ్ కిట్ క్యాట్. ఓకే, ఆర్ అండ్ కిట్ క్యాట్కి 2 బాక్స్ ఉండాలి, మిల్కీ బార్ పైన ఆర్ ఉండాలి చెప్పాను. నేను ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ మిల్కీ బార్ ఉంటే ఆర్ ఉండే ఛాన్స్ ఉందా? లేదు. ఇక్కడ మిల్కీ బార్ ఉంటే ఆర్ ఉండే ఛాన్స్ ఉందా? ఉంది. ఆర్కి కిట్ క్యాట్కి 2 ఉండాలి అంటే 1-2 బాక్సెస్ కిట్ క్యాట్, బట్ జే కానీ టీ కానీ కిట్ క్యాట్ కాదని చెప్పాము. అంటే ఇక్కడ ఇది చేస్తున్నాం, మిల్కీ బార్ పైన ఆర్ ఉండాలి, ఆర్కి కిట్ క్యాట్కి 2 బాక్స్ ఉండాలని చెప్తున్నాం. ఇక్కడ మిల్కీ బార్ ఉంటే ఆర్ ఉండే ఛాన్స్ లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మిల్కీ బార్ అనుకోండి, ఇక్కడ ఆర్ ఉండాలి, ఆర్కి కిట్ క్యాట్కి 2 బాక్స్ అంటే ఇక్కడ 2 బాక్సెస్ ఇక్కడే కిట్ క్యాట్ రావాలి, ఛాన్స్ లేదని చెప్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మిల్కీ బార్ కూడా కాదు, ఇక్కడ మిల్కీ బార్ ఉంటే ఆర్ ఛాన్స్ లేదు, ఇక్కడ మిల్కీ బార్ కాదు, ఓన్లీ 1 ఛాన్స్ ఇక్కడ మిల్కీ బార్. ఇక్కడ మిల్కీ బార్ అయితే ఇక్కడ ఆర్ ఉండాలి, దెన్ 2 బాక్సెస్ కిట్ క్యాట్ ఛాన్స్ ఉందా? లేదు కాబట్టి ఎలిమినేషన్. పైన మిల్కీ బార్ తీసుకుంటే ఆర్, మళ్ళీ ఛాన్స్ లేదు. దెన్ కమ్ ఇక్కడ మిల్కీ బార్ ఆర్ ఛాన్స్ లేదు, ఇక్కడ మిల్కీ బార్ తీసుకుంటే ఆర్ ఛాన్స్ ఉంది, కానీ ఆర్కి కిట్ క్యాట్కి 2 బాక్సెస్, టీ కిట్ క్యాట్ కాదని చెప్పాము. దెన్ అక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ మిల్కీ బార్ తీసుకుంటే ఆర్ ఛాన్స్ లేదు, ఇక్కడ మిల్కీ బార్ తీసుకోకూడదు, ఇక్కడ మిల్కీ బార్ తీసుకుంటే అగైన్ ఆర్ ఛాన్స్ ఉంది. సేమ్ ఇక్కడ మిల్కీ బార్ తీసుకుంటే అగైన్ ఆర్ ఛాన్స్ ఉంది, 2% కిట్ క్యాట్కి ఛాన్స్ లేదు కాబట్టి దట్ ఇస్ ఆల్సో ఎలిమినేషన్. నెక్స్ట్ మిల్కీ బార్ ఇక్కడ తీసుకుంటే ఆర్ ఛాన్స్ ఉందా? లేదు, ఆల్రెడీ జే ఉంది. మిల్కీ బార్ ఇక్కడ తీసుకుంటే ఆర్ ఛాన్స్ ఉందా? ఉంది. 1-2 బాక్సెస్ అగైన్ కిట్ క్యాట్, మళ్ళీ ఛాన్స్ లేదు, అంటే మిల్కీ బార్ ఇక్కడ కూడా కాదు. మిల్కీ బార్ ఇక్కడ తీసుకుంటే ఆర్ ఛాన్స్ ఉందా? అగైన్ నో ఛాన్స్. మిల్కీ బార్ తీసుకున్న ఆర్ ఛాన్స్ ఉందా? ఒక ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మిల్కీ బార్ తీసుకుంటే ఇక్కడ ఆర్ ఛాన్స్ ఉంది, 2 బాక్సెస్ కిట్ క్యాట్ ఛాన్స్ ఉందా? లేదు. 2 బాక్సెస్ కిట్ క్యాట్ ఛాన్స్ ఉందా? ఉంది. కానీ జే కూడా కిట్ క్యాట్ కాదని చెప్తున్నాడు కాబట్టి మిల్కీ బార్ అక్కడ కూడా కాదు. సో మిల్కీ బార్ ఇక్కడ కాదు అంటే ఆర్ కూడా కాదు. నెక్స్ట్ వన్ ఏంటి? ఇక్కడ మిల్కీ బార్ తీసుకోకూడదు, ఇక్కడ మిల్కీ బార్ తీసుకుంటే ఇక్కడ ఆర్ వస్తాడు, 1-2 పర్సన్స్ ఇక్కడ కిట్ క్యాట్ వస్తాడు. కిట్ క్యాట్కి ఆర్కి 2 బాక్సెస్, మిల్కీ బార్కి పైన ఆర్ ఉండాలని చెప్తున్నాం. దట్ ఈస్ ద సాటిస్ఫై ద కండిషన్. నెక్స్ట్ వైకి 5 స్టార్కి 2 బాక్స్ ఉందని చెప్పాం. వై 2 బాక్సెస్ 5 స్టార్ మేబీ ఛాన్స్, వై 2 బాక్సెస్ 5 స్టార్ మేబీ ఛాన్స్, ఇక్కడ కూడా ఒక బాక్స్ ఉంది, 5 స్టార్ మేబీ ఛాన్స్. పీ చూద్దాం ఇప్పుడు. పీ లోయర్ కాదు, పీ టీ కింద ఉండకూడదు, పీకి పర్క్కి 2 బాక్సెస్ ఉండాలి, పీ ఇక్కడ కాదు,
పీ ఇక్కడ తీసుకుంటే 2 బాక్సెస్ పర్క్ ఛాన్స్ ఉందా? లేదు. అంటే పీ ఇక్కడ కూడా కాదు, అంటే పీ ఇక్కడ కూడా కాదు, పీ ఇక్కడ కాదు, పీ ఇక్కడ తీసుకుంటే 2 పర్క్ లేదు, పీ ఇక్కడ తీసుకోకూడదు, అగైన్ ఛాన్సెస్ లేదు, అగైన్ ఛాన్సెస్ లేదు, అగైన్ నాట్ ఎ ఛాన్స్. వై మిల్కీ బార్ నాట్ ఛాన్స్ అగైన్. సో మిల్కీ బార్ ఆర్ నాట్ ఎ ఛాన్స్, మిల్కీ బార్ ఆర్ నాట్ ఎ ఛాన్స్, మిల్కీ బార్ ఆర్ మేబీ ఛాన్స్. ఇక్కడ మిల్కీ బార్ తీసుకుంటే ఇక్కడ ఆర్ మేబీ ఛాన్స్, అండ్ ఆర్కి కిట్ క్యాట్కి 2 బాక్సెస్, 1-2 బాక్సెస్ కిట్ క్యాట్ మేబీ ఛాన్స్, 1-2 బాక్సెస్ కిట్ క్యాట్ మేబీ ఛాన్స్. పైన తీసుకుందాం 1-2 బాక్సెస్ కిట్ క్యాట్ తీసుకుందాం, 1-2 బాక్సెస్ కిట్ క్యాట్, 1-2-3 బాక్సెస్ మిల్కీ బార్. దెన్ క్యూ అండ్ బార్ 1కి 1 బాక్స్ ఉండాలి, క్యూ ఎక్లర్స్ కాదని చెప్పాము. వై అండ్ 5 స్టార్కి 2 బాక్స్ ఉండాలి, 5 స్టార్ ఛాన్స్ లేదు, 5 స్టార్ ఆల్రెడీ తీసుకున్నాము. నెక్స్ట్ 6 కిట్ క్యాట్, 6 మిల్కీ బార్, ఓకే. పీ లోవర్ కాదు, పీ టీ కింద ఉన్నప్పుడు పీకి పర్కి 2 బాక్స్ ఉండాలి, పీ ఇక్కడ ఛాన్స్ లేదు, పీ ఇక్కడ తీసుకుంటే 2 బాక్సెస్, పీ ఓన్లీ ఛాన్స్ 2 బాక్సెస్, హీర్ ఇస్ ద పర్క్. పీ 1-2 బాక్సెస్ పర్క్, మేబీ ఛాన్సెస్ కూడా ఉంది. నెక్స్ట్ క్యూకి బార్ 1కి 1 బాక్స్ ఉండాలి, క్యూ బార్ 1 బాక్స్ ఉండాలి, క్యూ బార్ 1 బాక్స్, దెర్ ఈస్ నో ఛాన్స్. అండ్ కిట్ క్యాట్, సో ఇది కూడా నాట్ ఏ పాసిబిలిటీ. ఒకసారి ఇది చూద్దాం. ఆర్ ఇక్కడ కాకుండా, మిల్కీ బార్ ఇక్కడ కాకుండా, కిట్ క్యాట్ ఇక్కడ కాకుండా, ఇది వెరీ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూద్దాం ఒకసారి. మిల్కీ బార్ 6 ఛాన్స్ లేదు, మిల్కీ బార్ 6 వస్తే 2 పర్సన్స్ కిట్ క్యాట్, అగైన్ ఛాన్స్ లేదు. మిల్కీ బార్ 6 వస్తే అగైన్ ఇప్పుడే చూసుకున్నాం, ఇప్పుడే డిలీట్ చేస్తున్నాం, అది ఛాన్స్ లేదు. మిల్కీ బార్ 6 వస్తే ఇక్కడ మిల్కీ బార్, ఇక్కడ 6 వస్తే 1-2 బాక్సెస్, అగైన్ కిట్ క్యాట్, సో అగైన్ ఛాన్సెస్ లేదని చెప్తున్నాం. హీర్ ఇస్ ఆల్సో ఎలిమినేషన్, హీర్ ఇస్ ఆల్సో ఎలిమినేషన్. నెక్స్ట్ కమాన్, ఇక్కడ మిల్కీ బార్, ఇక్కడ ఆర్ తీసుకుంటే అగైన్ ఛాన్సెస్ లేదు కాబట్టి ఇక్కడ మిల్కీ బార్ కాదు, ఇక్కడ ఆర్ కాదు, సో ఇక్కడ పీ కాదు, ఇక్కడ పర్క్ కాదు, ఇక్కడ కిట్ క్యాట్ కాదు. దెన్ రిమైనింగ్ ఏముందాం, ఇక్కడ మిల్కీ బార్ తీసుకుంటే ఇక్కడ ఆర్, మిల్కీ బార్కి పైన ఆర్, ఆర్కి కిట్ క్యాట్కి 2 బాక్సెస్, 1-2 బాక్సెస్, ఇది ఇస్ ద కిట్ క్యాట్, ఇది ఇస్ ద కిట్ క్యాట్. నెక్స్ట్ క్యూకి బార్ 1కి ఎక్లర్స్ కాదు, క్యూకి బార్ 1కి 1 బాక్స్ ఉండాలి, సో ఎక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ క్యూ తీసుకుంటే బార్ 1, అగైన్ బార్ 1 ఛాన్స్ లేదు. ఇక్కడ క్యూ తీసుకుంటే 1 బాక్స్, హియర్ ఇస్ ద బార్ 1, క్యూ ఎక్లర్స్ కాదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ క్యూ తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ పీ ఇక్కడే వస్తుంది, పీకి పర్క్కి 2 బాక్సెస్ ఉండాలి, ఇక్కడ పీ తీసుకుంటే 2 బాక్సెస్ పర్క్ ఓన్లీ ఛాన్స్, ఇక్కడ పీ తీసుకుంటే 2 బాక్సెస్ పర్క్ లేదు, ఇక్కడ పీ తీసుకుంటే 2 బాక్సెస్ పర్క్, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. వైకి 5 స్టార్కి అది కూడా అయిపోయింది కదమ్మా, క్యూ ఎక్లర్స్ కాదు, క్యూకి బార్ 1కి 1 బాక్స్ ఉండాలి. నెక్స్ట్ పీకి పర్క్కి 2 బాక్సెస్ ఉండాలి, కిట్ క్యాట్కి 6, ఎక్కడన్నా మిస్ చేస్తున్నామో ఒకసారి చూడమ్మా. దెన్ ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ టీ అండ్ మంచ్, 3 బాక్సెస్ బిట్వీన్ టీ అండ్ జే, 2 బాక్సెస్ బిట్వీన్ ఎల్ అండ్ ఎక్లర్స్, ఓకే. ఎల్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ద విచ్ కంటైన్స్ ఎక్లర్స్, ఎల్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ద టీ, నైదర్ జే కానీ టీ కానీ ప్లేస్డ్ టాప్ కానీ లోయర్ కానీ కాదు అని చెప్పాం. నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబోవ్ వై సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిలో ద ఎక్లర్స్, ఓకే. నెక్స్ట్ బాక్స్ వై అండ్ విచ్ కంటైన్స్ 5 స్టార్, వై అండ్ 5 స్టార్కి 2 బాక్సెస్, ఓకే. ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ క్యూ అండ్ బార్ 1, బాక్స్ క్యూ డస్ నాట్ కంటైన్ ఎక్లర్స్, 2 బాక్సెస్ బిట్వీన్ పీ అండ్ విచ్ కంటైన్స్ పర్క్, నైదర్ జే కానీ ఎల్ కానీ పర్క్ కాదు, ఓకే. జే కానీ ఎల్ కానీ పర్క్ కాదని చెప్పాను. సో కమాన్, ఇక్కడ పీ తీసుకుంటే 2 బాక్సెస్ పర్క్, జే కానీ ఎల్ కానీ పర్క్ కాదని చెప్పాం. అయితే జే కానీ మిల్కీ బార్ వచ్చింది, 5 స్టార్ వచ్చింది, నో డౌట్ అబౌట్ దట్. నైదర్ జే బాక్స్ జే నాట్ జే పర్క్, బాక్స్ పీ డస్ నాట్ లోయర్ మోస్ట్, బాక్స్ పీ నాట్ ప్లేస్ జస్ట్ బిలో ద బాక్స్ టీ. నెక్స్ట్ బాక్స్ ఆర్ ప్లేస్ జస్ట్ అబౌవ్ ద బాక్స్, బాక్స్ ఆర్ ప్లేస్ జస్ట్ అబౌవ్ ద బాక్స్ విచ్ కంటైన్స్ మిల్కీ బార్. నైదర్ జే నాట్ టీ కంటైన్స్ కిట్ క్యాట్, 2 బాక్సెస్ బిట్వీన్ ఆర్ అండ్ కిట్ క్యాట్, ఎస్ డస్ నాట్ కంటైన్ బార్ 1, ఓకే. ఎస్ డస్ నాట్ కంటైన్ బార్ 1 చెప్తున్నాం. సో ఇక్కడ పీ తీసుకోకుండా ఉంటే ఇక్కడ పీ తీసుకుంటే 2 బాక్సెస్
పార్క్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, కానీ ఎస్ బార్ 1 కాదు, మిగతాది ఎస్ఏ మిగిలిపోతే అది బార్ 1 కాదు అని చెప్పున్నాడు కాబట్టి అక్కడ పీ కాదమ్మా. ఇక్కడ పీ కాకుండా ఇక్కడ పీ తీసుకుంటే 2 బాక్సెస్ ఇక్కడ పర్క్ వస్తాడు అండ్ రిమైనింగ్ ఎస్ ఇక్కడ వస్తాడు. ఇక్కడ పీ తీసుకుంటే 2 బాక్సెస్ పర్క్ ఓకే వస్తుంది, కానీ ఎస్ బార్ 1 కాదన్నాడు, మిగతాది ఎస్ఏ మిగిలిపోతుంది, అది బార్ 1 దగ్గరికి వస్తుంది కాబట్టి అది కాదు. సో హియర్ ఇస్ ఎలిమినేషన్, హియర్ ఇస్ ఎలిమినేషన్, హియర్ ఇస్ ఎలిమినేషన్. దర్ ఇస్ ఓన్లీ వన్ పాసిబిలిటీ అండ్ పీ, మిగతాది ఐ థింక్ డైరీ మిల్క్. సో డైరీ మిల్క్ 1 2 3 4 5 6 7 8 బాక్సెస్. హియర్ ఇస్ ద పాసిబిలిటీ. కమ్ ఆన్. సో జస్ట్ లిమిటెడ్ మీరు ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే ఈజీగా అయిపోతుంది, నో ప్రాబ్లం దట్. Come on, box J is placed above. So main point is here, box J is placed below the T. Next question number 6, which of the following box contains dairy milk? Dairy milk ఏ బాక్స్ అని చెప్తున్నాను, మిగిలిపోయింది అదే కదా. డైరీ మిల్క్ ఏ బాక్స్ అమ్మా? Q box, box Q. Question number 6 option D, option D is the right one. Next question number 7, if box R is related to Park, R and Park there is 1 box gap. T related to eclairs, T and eclairs there is again 1 box gap. And same way box P related to which of the following chocolate? P related to which of the following 1 box gap? Dairy milk, again dairy milk. Question number 7 option B, option B is the right one. Next question number 8, how many boxes are there between box L and the box which contains bar 1? Box L key and box which contains bar 1 key. Box L key which contains bar 1 key, 1 2 3 boxes in between there. So question number 8 option D, option D is the right one. Next question number 9, which of the following box contains Kit Kat? ఏదమ్మా కిట్ క్యాట్ బాక్స్ ఏది? కిట్ క్యాట్ ఈజ్ Y. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్? Y బాక్స్. సో క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ సి, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పజిల్. ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫర్ in certain way, they're asking odd one out. L and Munch, L and Munch, L immediately above Munch. Y and Park, Y immediately above Park. J and bar 1, J immediately above bar 1. Q and 5 star, Q immediately above 5 star. T and Kit Kat, T and Kit Kat, T immediately below Kit Kat. మిగతా అన్ని above ఉంటే ఇది below ఉంది, that is the different one. So question number 10 option 5, option 5 is the right one. Next question number 11, then each of them 11 to 13 I think data sufficiency. Come on, question number 11, 8 persons namely ABCD PQRS sitting circle table facing center, not in the same order. Who sit immediate left of Q అని చెప్తున్నాడు. Who sit immediate left of Q? స్టేట్మెంట్ 1 ఇచ్చాడు, స్టేట్మెంట్ 2 ఇచ్చాడు, అంతే. స్టేట్మెంట్ 1 ఇచ్చాడు, స్టేట్మెంట్ 2 ఇచ్చాడు, దాంతో ఒకసారి చేద్దాం, దీంతో ఒకసారి చేద్దాం. ఓకే, దెన్ కమ్ ఆన్. స్టేట్మెంట్ 1తో చేద్దాం, స్టేట్మెంట్ 2తో చేద్దాం. 1 2 3 4 5 6 7 8 boxes. 1 2 3 4 5 6 7 8 boxes. Circle table facing center అని చెప్తున్నాను. స్టేట్మెంట్ 1, P sit third to the left of A. ఏకి థర్డ్ లెఫ్ట్లో, ఏకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో P. R whose neither sit adjacent to A nor P sit second left of B. R అనేవాడు ఏ కానీ పీ కానీ పక్కన కాదు, కానీ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి, బీకి సెకండ్ లెఫ్ట్లో ఆర్ ఉండాలి. సో ఇక్కడ ఎక్కడ వచ్చే ఛాన్స్ లేదు, ఇది నాట్ ఐ, దట్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. ఇక్కడ ఎక్కడ ఆర్ వచ్చే ఛాన్స్ లేదు, ఆర్ ఇక్కడ రావాలి లేదా ఇక్కడ రావాలి. ఆర్ ఇక్కడ ఉండాలి అంటే బీకి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి, బీ ఎక్కడ ఉండాలి, బీ ఇక్కడ ఉంటే ఫస్ట్ సెకండ్ లెఫ్ట్ ఆర్ ఛాన్స్ ఉంది. అగైన్ ఆర్ ఇక్కడ కూడా ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ ఛాన్స్ ఆర్. అప్పుడు బీ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఫేసింగ్ సెంటర్. బీకి ఫస్ట్ సెకండ్ లెఫ్ట్లో ఆర్, దర్ ఈస్ ఓన్లీ వన్ ఛాన్స్. నెక్స్ట్ second left of B, only one person sit between C and D. A and sit C, A and S sit together అని చెప్తున్నాము. 1 person between B and C and D, Cకి Dకి 1 person అంట. సో Cకి Dకి 1 person అంట. ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఏకి నైబర్ ఎస్ ఉన్నారని చెప్పాము. ఇక్కడ సి వస్తే ఇక్కడ డి, ఇక్కడ సి వస్తే ఇక్కడ డి వస్తుంది కాబట్టి ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ సి వస్తే ఇక్కడ డి, దాని ఇక్కడ సి వస్తే ఇక్కడ డి, ఐదర్ సిఆర్ డి
ఐదర్ డిఆర్సి అండ్ ఏ అండ్ ఎస్ వన్ నైబర్ అని చెప్తున్నాం. ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? సిఎండికి అది మీద ఛాన్సెస్ లేదు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? హూస్ ఇట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ? హూస్ ఇట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అని చెప్తున్నాం. సో క్యూకి ఇమిడియట్ లెఫ్ట్లో ఉంటారు, మిగిలిన పర్సన్ క్యూకి ఇమిడియట్ లెఫ్ట్లో పీ ఉంటాడు. స్టేట్మెంట్ 1 alone sufficient to answer this question. Then while coming to statement 2, only one person sit between B and Q. Only one person between B and Q. Telidu. Only one person between B and Q. C, who neither sit adjacent to Q nor D. C అనేవాడు Qకి కానీ Dకి కానీ neither adjacent కాదు అని చెప్తున్నాం. Sits facing S. C, who neither sit adjacent to Q nor D, sits facing S అని చెప్తున్నాం. C is facing S అని చెప్తున్నాం. సో ఇక్కడ C తీసుకుంటే ఇక్కడ S అవుతాడు. నెక్స్ట్ D sits third left of B. తెలీదు. P sits second left of S. Sకి సెకండ్ లెఫ్ట్లో P అంట. సో S is facing center. ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, Sకి సెకండ్ లెఫ్ట్లో P గురించి ఏమైనా ఉందా? లేదు. 1 person between B and Q అని చెప్పాను. సో B కానీ Q కానీ 1 person, Q C పక్కన వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక్కడ కానీ Q ఛాన్స్ లేదు. దెన్ ఇక్కడ Q తీసుకుంటే 1 person B 1 person B అగైన్ ఛాన్స్ లేదు. ఇక్కడ Q తీసుకుంటే 1 person B ఛాన్స్ ఉంది. లేదా ఇక్కడ Q తీసుకుంటే 1 person B ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ B అండ్ Qకి 1 person అని చెప్తున్నాను. C Q కానీ D కానీ పక్కన ఉండకూడదు. C ఇక్కడ Q లేడు, D ఇక్కడ రాకూడదు అంటే D ఓన్లీ ఛాన్స్ ఈజ్ హియర్. నెక్స్ట్ who neither sit adjacent Q or D, sits facing S. D sits third left of B. Bకి థర్డ్ లెఫ్ట్లో D అంట. సో ఈ B అనేవాడు Dకి థర్డ్ లెఫ్ట్లో ఉన్నానంట. Dకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ అంటే ఇక్కడ B ఫిక్స్ అవుతాడు అంటే Q ఇక్కడ కాదు, అంటే ఇక్కడ Q ఫిక్స్ అవుతాడు అంటే B ఇక్కడ కాదు. ఓకే, B అండ్ Q 1 person అయిపోయింది. C Qకి Dకి కాదని చెప్తున్నాం. వాట్ ఇస్ ద క్వశ్చన్? P sits second left of S. Okay, fine. Question is there, who is it immediate left of Q? మన Q ఫిక్స్ అయిపోయింది కదా, Qకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవరు ఉన్నాడు? ఎస్ ఉన్నాడు. మిగతా పర్సన్ ఎవరైతే వీళ్ళు ఇక్కడ వస్తారు, ఇక్కడ వస్తారు, ఐదర్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనకు కావాల్సిన ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది. Qకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎస్ ఉన్నాడు. స్టేట్మెంట్ 2 alone ఆర్ సఫిషియంట్ ఆన్సర్ తీసుకోవచ్చు. స్టేట్మెంట్ 1 వస్తుంది, స్టేట్మెంట్ 2 వస్తుంది. ఐదర్ 1 or 2 ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ C, I think. So data either statement 1 alone or statement 2 alone are sufficient to answer this question. Option C. So question number 11, option C is the right one. Next question number 12. 7 boxes is here. P, Q, R, S, T, U and V kept one above the other in the form of stack. How many boxes are kept above the box T? How many boxes above the T they are asking. Come on, statement 1 chudandi. Only 2 boxes are kept between the box Q and U. Only 2 boxes Q and U. And the statement 1. Next, only 3 boxes kept between box above the S. Above the S only 3 anta. So 1, 2, 3. మొత్తం ఎన్నమ్మా 7 చెప్పాడు. 1, 2, 3, 4, 5, 6, 7 boxes. Okay. Then box Q and S are kept together. Q and S పక్కన ఉండాలంట. సో ఇక్కడ Q తీసుకుంటే 2 boxes S ఛాన్స్ ఉంది, ఇక్కడ Q తీసుకుంటే 2 boxes U ఛాన్స్ ఉంది. Q and S పక్కన ఉండాలి, పక్కన రాసుకుందాం. నెక్స్ట్, ఓన్లీ 1 box kept between box T and box V. Tకి Vకి 1 box ఉన్నానంట. Tకి Vకి 1 box ఉన్నానని చెప్పాను. నెక్స్ట్, బాక్స్ P is neither kept bottom nor adjacent to box Q. సో P బాటమ్ కాదు, అలాగే అడ్జసెంట్ Q కూడా కాదు చెప్తున్నాం. దెన్ కమాన్, ఎస్కి పైన 3 ఉండాలి. 1, 2, 3 బాక్సెస్, 1, 2, 3 బాక్సెస్. Q నైబర్ కాబట్టి ఒక దగ్గర Q తీసుకుందాం, ఒక దగ్గర Q తీసుకుందాం. ఓకే, దెన్ Q అండ్ U 2 బాక్సెస్ కాబట్టి 1, 2 బాక్సెస్ U ఈజ్ హియర్, 1, 2 బాక్సెస్ U ఈజ్ హియర్. కింద ఛాన్స్ లేదు కదా. నెక్స్ట్, T అండ్ Vకి 1 బాక్స్ ఉన్నానని చెప్పాను. సో T అండ్ V దర్ ఈస్ T అసలు వచ్చే ఛాన్స్ లేదు, T కానీ V కానీ వచ్చే ఛాన్స్ లేదు పైన. దెన్ T అండ్ V అండ్ T త్రూ 2 బాక్స్ ఉండాలి కదా. దెన్ ఇక్కడ కూడా T అండ్ V ఇక్కడ కింద వచ్చే ఛాన్స్ లేదు. ఐదర్ TRV, VRT
either TRV, VRT. P క్యూకి నైబర్ కాదు, బాటమ్ కాదు. P టాప్ ఉండొచ్చుగా. P క్యూకి నైబర్ కాదు, బాటమ్ కాదు. అంటే ఇది ఎలిమినేషన్ అయిపోయింది, అంటే ఇది మిగిలింది. దర్ ఆస్కింగ్ వాట్ ఇస్ ద క్వశ్చన్, హౌ మెనీ బాక్సెస్ అబౌవ్ ద T. అబౌవ్ ద T ఫస్ట్ మనకి టీనే కన్ఫర్మ్ అవ్వలేదు. మేబీ ఇక్కడ ఛాన్స్ ఉంది, మేబీ ఇక్కడ ఛాన్స్ ఉంది. స్టేట్మెంట్ 1 alone నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ కమ్ ఆన్, స్టేట్మెంట్ 2 చూద్దాం. బాక్స్ R is kept second from the top. Then R is second from the top. 1, 2, 3, 4, 5, 6, 7 boxes is here. Box T is kept at any place above the V. Box T is any place above the T అని చెప్తున్నాం. ఏ ప్లేస్ అయినా అవ్వచ్చు. ఓన్లీ 3 boxes kept between U and R. పైన వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 1, 2, 3 boxes. There is only 3 boxes between U and R. Box S which is neither kept adjacent to box R nor box U. S అనేవాడు R కానీ U కానీ పక్కన ఉండకూడదంట. అంటే ఇక్కడ ఎక్కడ ఉండకూడదు, ఇక్కడే ఉండాలి మధ్యలో. R కానీ U కానీ పక్కన ఉండకూడదని చెప్తాను. నెక్స్ట్, విచ్ ఈస్ కెప్ట్ ఎట్ గ్యాప్ ఆఫ్ 2 boxes ఫ్రమ్ P. యూకి పీకి 2 boxes ఉన్నాయని చెప్తున్నాం. సో 2 boxes it is the only P chance. 2 boxes it is the only P chance. Q does not kept adjacent to box U. Q యూకి పక్కన కూర్చోడంట. సో ఇక్కడ అంటే ఇక్కడ Q వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్, box Q does not kept adjacent to box U but kept at any place above the P. So Q is above the P అని చెప్తున్నాం, T is above the V అని చెప్తున్నాం. It is the solution. Satisfy. Statement 2 alone satisfy the answer this question. So option, question number 12, option only 2, nothing but B. Statement 2 alone sufficient to answer this question. Question number 12, option B is right one. Next question, question number 13. 6 friends is here, namely P, Q, R, S, T and U live on 6th floor building. Marked 1 to 6 on way. Come on. 1, 2, 3, 4, 5, 6th floor building. Each person like different colors also. Green, red, black, yellow, blue and white, not in the same order. R who lives on odd number floor but not on the marked 3. ఓకే, క్వశ్చన్లోనే సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు చూడండి. ఆర్ హూ లీవ్స్ ఇన్ ఆడ్ నెంబర్ 4 బట్ నాట్ 3 అని చెప్తున్నాడు. సో ఆర్ లీవ్స్ ఆడ్ నెంబర్ 4, ఆర్ లీవ్స్ ఆడ్ నెంబర్ 4. 2 పాసిబిలిటీస్. అగైన్ క్వశ్చన్లోనే 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఆర్ హూ లీవ్స్ ఇన్ ఆడ్ నెంబర్ 4 బట్ నాట్ ఇన్ మార్క్ 3. లివ్స్ జస్ట్ అబౌవ్ ద వన్ హూ లైక్స్ వైట్. లివ్స్ జస్ట్ అబౌవ్ ద వన్ హూ లైక్స్ వైట్ అంటే ఫస్ట్ కూడా వచ్చే ఛాన్స్ లేదు కదా. సో ఆర్ డస్ నాట్ హియర్, అంటే మేబీ ఆర్ ఛాన్స్ ఓన్లీ హియర్. ఆర్ ఏం చెప్పాడా, హూ లీవ్స్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ మార్క్ 3, లీవ్స్ జస్ట్ అబౌవ్ ద వన్ హూ లైక్స్ వైట్ అని చెప్పాడు. సో ఇట్ ఇస్ ద వైట్ కన్ఫర్మ్. Here is the white confirm. Next, only 2 persons live between S and one who likes white. S की white की 2 persons ఉండాలి. White 2 persons, S only chance, white 2 persons, S only chance. పైన వచ్చే ఛాన్స్ లేదు. One who likes white. T who likes blue neither lives adjacent to floor of S nor adjacent to floor of R. T అనేవాడు బ్లూ అంట, కానీ neither adjacent to S and R. S అన్నారు పక్కన కూర్చోకూడదు అంటే మేబీ మధ్యలో, కరెక్ట్గా మధ్యలోనే ఉండాలి. అగైన్ here is T is only blue. T is only blue. That is only question information. Statement 1కి రాలేదు ఇంకా మనం. Just wait. Next. One who likes black lives on topmost floor. Black lives on topmost floor. Here is the black. And black lives on topmost floor. ఇప్పుడు వరకు చూసుకుంటే 2 సేమ్ వస్తున్నాయి కదా. 2 పాసిబిలిటీ సేమ్ వస్తున్నాయి, ఒక పాసిబిలిటీ ఆపేయండి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ లీవ్ ఆన్ ద ఫ్లోర్ అబౌవ్ ద వన్ హూ లైక్స్ ఎల్లో. ఎల్లోకి పైన ఎంతమంది ఉంటారు అనేది క్వశ్చన్. ఎల్లోకి పైన ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్ మనకు కావాలి. ఓకే, దెన్ స్టేట్మెంట్ 1 చూద్దాం. యూ హూ నైదర్ లైక్స్ బ్లాక్ నార్ లైక్స్ వైట్ లివ్స్ ఎట్ ఎ గ్యాప్ ఆఫ్ 2 floors ఫ్రమ్ వన్ హూ లైక్స్ రెడ్. ఓన్లీ 2 persons లివ్ బిట్వీన్ క్యూ అండ్ వన్ హూ లైక్స్ గ్రీన్ అని చెప్పాను. కమాన్, మనకు క్యూ తెలీదు, గ్రీన్ తెలీదు, బట్ ఇక్కడ నుంచి చెప్తున్నాము యూ హూ నైదర్ బ్లాక్ కాదు వైట్ కాదంట. బ్లాక్ కాదు వైట్ కాదు, మిగిలింది ఏంటమ్మా, యూ ఓన్లీ ఛాన్స్ ఇయర్. దెన్ ఆఫ్టర్ యూ హూ నైదర్ లైక్స్ బ్లాక్ నార్ లైక్స్ వైట్ లివ్స్ ఎట్ ఎ గ్యాప్ ఆఫ్ 2 floors ఫ్రమ్ వన్ హూ లైక్స్ రెడ్. యూ 2 floors ఫ్రమ్ రెడ్ అని చెప్తే దెర్ ఇస్ ఓన్లీ 1 chance ఆఫ్ రెడ్.
నెక్స్ట్ ఓన్లీ 2% will be between Q and one who likes green. గ్రీన్కి క్యూకి 2% ఉందని చెప్తున్నాము. ఇక్కడెక్కడ గ్రీన్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ గ్రీన్ వస్తే 2% క్యూ ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ గ్రీన్ పక్క, గ్రీన్ ఇక్కడ 2, మిగిలింది ఎల్లో. ఎల్లోకి పైన ఎంతమంది చెప్పచ్చు కదమ్మా? స్టేట్మెంట్ 1 alone ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. దెన్ కమ్ ఆన్ స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2 చూద్దాం. ఇది స్టేట్మెంట్ 1తో చెప్పేయచ్చు. 2 పాసిబిలిటీస్ కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 2 చేద్దాం. క్యూ హూ లివ్స్ అన్ అడ్జసెంట్ ఫ్లోర్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ బ్లూ. క్యూ అడ్జసెంట్ ఆఫ్ బ్లూ అని చెప్పాను. సో క్యూ మే బీ ఛాన్స్, క్యూ మే బీ ఛాన్స్. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడే. లివ్స్ ఎట్ ఏ గ్యాప్ ఆఫ్ 2 floors ఫ్రమ్ వన్ హూ లైక్స్ గ్రీన్. క్యూ 2 floors ఫ్రమ్ గ్రీన్ అని చెప్పాను. ఇక్కడ క్యూ తీసుకుంటే 2 floors గ్రీన్ ఛాన్స్ లేదు. ఇక్కడ క్యూ తీసుకుంటే 2 floors గ్రీన్. అగైన్ ఇక్కడ క్యూ తీసుకుంటే 2 floors గ్రీన్ ఛాన్స్ ఉంది. ఇక్కడ క్యూ తీసుకుంటే 2 floors గ్రీన్ ఛాన్స్ ఉంది. అగైన్ మళ్ళీ 2 పాసిబిలిటీస్ వచ్చాయి. హూ డస్ నాట్ లివ్స్ ఎట్ టాప్ ఫ్లోర్ లివ్స్ జస్ట్ అబౌవ్ ద ఫ్లోర్ వన్ హూ లైక్స్ గ్రీన్. యూ టాప్ ఫ్లోర్ కాదంట, బట్ గ్రీన్కి ఇమీడియట్లీ అబౌవ్ ఉండాలి అని చెప్తున్నాను. దెన్ కమ్ ఆన్. ఇక్కడ యూ తీసుకోవడం ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా యూ తీసుకోవడం ఛాన్స్ లేదు. ఎందుకంటే యూకి ఇమీడియట్లీ అబౌవ్ గ్రీన్ ఉండాలి. అంటే ఇక్కడ యూ తీసుకోవచ్చు, అప్పుడు ఇక్కడ గ్రీన్ తీసుకోవచ్చు. తర్వాత ఏం చెప్తున్నాడు ఫస్ట్ చూడండి. క్యూ హూ లివ్స్ అన్ అడ్జసెంట్ ఫ్లోర్ ఆఫ్ బ్లూ అని చెప్పాడు. సో క్యూ అడ్జసెంట్ ఫ్లోర్ ఆఫ్ బ్లూ అంటే ఓన్లీ ఛాన్స్ కదా. దెన్ లివ్స్ ఎట్ ఎ గ్యాప్ ఆఫ్ 2 floors ఫ్రమ్ వన్ హూ లైక్స్ గ్రీన్. గ్రీన్కి యూకి క్యూకి 2 boxes. ఓకే. యూ హూ డస్ నాట్ లివ్స్ టాప్ ఫ్లోర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఇంతే కదా క్వశ్చన్. ఎల్లో మేబీ ఛాన్స్ ఉంది, ఎల్లో మేబీ ఛాన్స్ ఉంది. ఎల్లో ఎక్కడ మనం కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి స్టేట్మెంట్ 2 alone ఆర్ నాట్ సఫిషియంట్ ఆర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ ఓన్లీ 1. స్టేట్మెంట్ 1 alone ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. Option A. Question number 13. Option A is the right one. Here is the one. Next. Question number 14 to 17. Directions. Here is the directions based question. Formats ఇచ్చినాడు. And in the sense north direction. At the rate in the sense south direction. Star in the sense east direction. పర్సంటేజ్ ఇన్ ద సెన్స్ వెస్ట్ డైరెక్షన్. 5 అంటే 10 అని చెప్పాడు, 3 అంటే 6 అని చెప్పాడు, 4 అంటే 8 అని చెప్పాడు, 2 అంటే 4 అని చెప్పాడు. నథింగ్ బట్ ఇంటూ 2. ప్రతి నెంబర్ని ఇంటూ 2 చేసుకున్నాడు. దట్ ఈస్ అ కోడింగ్. ఎగ్జాంపుల్గా ఇచ్చున్నాడు. ఏ @3b మీన్స్ ఏ ఈజ్ 6 meters సౌత్ ఆఫ్ బి. @ అంటే సౌత్. సో ఏ ఈజ్ 3కి డబల్ 6. ప్రతి దాని నెంబర్ని డబల్ చేసుకుంటూ వెళ్ళాలి. కండిషన్స్ ప్రకారం చేద్దాం. Come on. Conditions is given below. S percentage 6V. What is the percentage? West. S is west of V 6 meters. 6 ఉంది కాబట్టి ఇంటూ 2 కదా 12 meters. So 12 meters. S is west of V. V @percentage. @percentage అంటే కాంబినేషన్. @percentage సౌత్ వెస్ట్. వి సౌత్ వెస్ట్ ఆఫ్ కే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే ఉంటే ఇది సౌత్ ఇది వెస్ట్. సో వి సౌత్ వెస్ట్ ఆఫ్ కే ఎంత చెప్పున్నాడు వీడు? 2 నథింగ్ బట్ 4. 2 నథింగ్ బట్ డబల్ 4. నెక్స్ట్ ఆర్ @3v. వాట్ ఈస్ సౌత్? ఆర్ ఈస్ ద సౌత్ ఆఫ్ వి. సో ఆర్ ఈజ్ ద సౌత్ ఆఫ్ వి. హియర్ ఈజ్ ద 6. 3 ఉన్నది కాబట్టి ఇంటూ 2. నెక్స్ట్ బి ఎండ్ పర్సంటేజ్ నార్త్ వెస్ట్. బి ఈజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ టీ. బి తెలీదు, టీ తెలీదు. ఇస్ నాట్ యూ, దట్ ఈస్ ద 4 ఓన్లీ. సో బి ఈజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ టీ, దట్ హోల్డ్ ఆన్ దట్ పాయింట్. ఆర్ అండ్ వై. సో డిస్టెన్స్ ఇవ్వలేదు. ఆర్ @percentage సౌత్ వెస్ట్ ఆఫ్ వై. సో ఆర్ ఈ సౌత్ వెస్ట్ ఆఫ్ వై అని చెప్పాము. వై మే బీ ఛాన్స్, వై మే బీ ఛాన్స్, వై మే బీ ఛాన్స్. సో మెనీ ఛాన్సెస్ ఈజీగా. తర్వాత చెప్పుకున్నా చూడండి. వి పర్సంటేజ్ వి ఈజ్ వెస్ట్ ఆఫ్ వై. సో వి ఈజ్ వెస్ట్ ఆఫ్ వై అని చెప్పాము. ఇక్కడ 2 meters చెప్పాము. 1 అంటే 2 meters. ఇప్పుడు వై అండ్ ఆర్ సరిపోయిందా? ఆర్ అండ్ వై. ఓకే. నెక్స్ట్ T4. T స్టార్. T ఈజ్ ఈస్ట్ ఆఫ్ కే.
టీ ఈజ్ ఈస్ట్ ఆఫ్ కే అని చెప్తున్నాము. సో టీ ఈజ్ ఈస్ట్ ఆఫ్ కే 4 ఇన్ ద సెన్స్ 8 మీటర్స్ అని చెప్తున్నాము. 4 ఇన్ ద సెన్స్ 8 మీటర్స్. ఈ పాయింట్ హోల్డ్ చేసుకున్నాం కదా. బి అండ్ పర్సంటేజ్, ఎన్ అంటే నార్త్, పర్సంటేజ్ వెస్ట్, నార్త్ వెస్ట్ ఆఫ్ టీ. బి ఈజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ టీ. ఇది నార్త్, ఇది వెస్ట్. సో బి ఈజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ టీ. మేబీ ఛాన్సెస్ 10 అంటున్నాడు. సో 10 అంటే హియర్ బి ఈజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ టీ. నార్త్ వెస్ట్ ఆఫ్ టీ. 10 అంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా? ఇప్పుడు 6 ఉండాలి. 6 ఉండాలి. దట్ ఇస్ ద 4. ఇక్కడ ఎంత ఉండాలి? కే అండ్ వై, దట్ ఇస్ ద రూట్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 4 అంటే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3√2 సంథింగ్ ఉండాలి. ఓకే, నో నీడ్ టు కన్ఫర్మేషన్ దట్. డిపెండ్ ఆన్ క్వశ్చన్, కావాలంటే కన్ఫర్మ్ చేసుకుందాం. సో ఇట్ ఇస్ ద ఎల్లో కలర్ ఇస్ ద పర్సిల్, ఎల్లో కలర్ ఇస్ ద డైరెక్షన్. క్వశ్చన్ నెంబర్ 14, బి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు వి. బిని క్వశ్చన్ చేయాలి వి నుంచి. బి ఇక్కడ ఉన్నాడు, వి ఇక్కడ ఉన్నాడు, వీనైతే దాటి వచ్చే ఛాన్స్ లేదు. ఇదేంటి? నార్త్, ఇది ఈస్ట్. ఎలా ఉన్నాడమ్మా? నార్త్ ఈస్ట్. క్వశ్చన్ నెంబర్ 14, నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే ఎండ్ అండ్ స్టార్. ఎండ్ అండ్ స్టార్, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 14, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, R is in which direction of T and distance between Y and R is. R is in which direction of T? R is in here, which direction of T? Here is going to be south, here is going to be west, southwest. Southwest, అన్నిట్లో southwest ఉంది. So southwest. Then distance between Y and R is. Distance between Y and R is. Here is a 6 square means 36, 2 square means 4. Root of 36 plus 4, root of 40. So southwest root 40 meters. So southwest root 40 meters, option B. Question number 15, option B is the right one. Next question number 16, Y is in which direction with respect to S? Here is the Y. Which direction with respect to S? ఎలా ఉన్నాడమ్మా? ఈస్ట్లో ఉన్నాడు. And what is the distance between Y and S? Y and S distance ఎంత? 14 meters and east. 14 meters east. Option A. Question number 16. Option A is the right one. Next question number 17. Which of the following pair is incorrect? V is southwest of K. K ki southwest lone V unnadu. That is the true. They are asking incorrect. T is southeast of B. T is southeast of B. Idi south, adi east. T is southeast of B. That is also true. S is west of Y. That is also true. T is east of R. T is east of R anta. North east of R. East aye chance ledhu kabatti that is not correct. Question number 17, option 4 is the right one. Next question number 18. 18 to 20. Here is the blood relation is here. Z is the mother of X. Means X at the rate Z ante reverse direction ichunnadu. Forward direction, reverse direction. X is the mother of Z అనలేదు వాడు, Z is the mother of X అన్నాడు. ప్రతిదీ రివర్స్ ఇచ్చున్నాడు. Z, Z, Z and Z. సో అన్నీ కూడా రివర్స్ డైరెక్షన్లో అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఓకే, బీ కేర్ఫుల్ దట్. సో వాట్ ఈస్ నథింగ్ బట్ ఎట్ ద రేట్ మీన్స్ మదర్, dollar means wife, hash means sister, star means sun. Here's that telling coding. Come on. Question number 18. If F hash J reverse direction అని చెప్పినాను, ఏమవుతాడు? J F గురించి చూసుకోవాలి. J hash F. Hash and J is sister of F. J is a sister of F. J star T అంటే T గురించి చూసుకోవాలి. T star J star. T is a son of J. T is a son of J. And T dollar R అంటే R dollar T. R is the wife of T. So R is the wife of T. And R at the rate L అంటే L at the rate R చూసుకోవాలి. L at the rate అంటే L is the mother of R. So L is the mother of R అని చెప్తున్నాం. Okay. Then definitely true. L is the brother of F.
L is the brother of F? No, not a chance. F is the sister of L. F is the sister of L. That is also not a chance. F is the brother of J. F is not a F మన gender find out చేయలేం. That is also not true. L is the mother-in-law of T. L is the mother-in-law of T. Yes. Wife's mother, mother-in-law. L is the mother-in-law of T. That is true. Question number 18, option D. Option D is the right one. Next question number 19. Which of the following indicates relation of R is the daughter of T? R is the daughter of T అని చెప్తున్నాము. రివర్స్ డైరెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చేయలేము. మీన్స్ రివర్స్ డైరెక్షన్లో ఫస్ట్ పర్సన్ జెండర్ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్. దట్ పర్టికులర్లీ మెన్షన్ ఆర్ ఇస్ ద డాటర్ ఆఫ్ టీ. దర్ ఇస్ ఓన్లీ 2 కేసెస్, కజిన్ కేస్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కేస్ మాత్రమే మనం ఆన్సర్ చేయగలము వితౌట్ జెండర్ ఇన్ బ్లడ్ రిలేషన్. నెక్స్ట్ ఆర్ లాస్ట్లో ఇచ్చినాడు. ఆర్ అండ్ టీకి ఇక్కడే ఇచ్చాడుగా, వాడు అడిగింది టీ అండ్ ఆర్. టీ అండ్ ఆర్ పక్క పక్కనే ఉన్నాయి. సో వాట్ ఇస్ ఎట్ ద రేట్ మదర్, డాటర్ అయ్యే ఛాన్స్ లేదు. ఏమవుతుంది, ఆర్ ఇస్ ద డాటర్ ఆఫ్ టీ అన్నాడు, ఇక్కడ ఆర్ ఇస్ ద మదర్ ఆఫ్ టీ అవుతుంది. ఆర్ ఇస్ ద మదర్ ఆఫ్ టీ, దట్ ఈస్ నాట్ అ ఛాన్స్. ఇక్కడ టీ అండ్ ఆర్ చూడండి, ఇక్కడ టీ అండ్ ఆర్ చూడండి. ఫస్ట్ చూడండి బి హ్యాష్ ఆర్, మన ఆర్ జెండర్ చెప్తామా, చెప్పలేము. ఆర్ హ్యాష్ ఎఫ్ చూడండి, స్టార్ ఎఫ్, ఆర్ స్టార్ ఎఫ్ ఇక్కడ ఉంది కదా లాస్ట్లో. ఆర్ స్టార్ ఎఫ్ అంటే ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్, ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ బి హ్యాష్ ఆర్ అంటే బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. సో బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ టీ ఎట్ ద రేట్ బి మీన్స్ బి హ్యాష్ ఆర్ అంటే రివర్స్ కదా, ఆర్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి, ఆర్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి. నెక్స్ట్ టీ ఎట్ ద రేట్ బి మీన్స్ బి ఈజ్ మదర్ ఆఫ్ టీ. సో బి ఈజ్ మదర్ ఆఫ్ టీ అని చెప్తున్నాము. మనకు కావాల్సింది ఆర్ ఇస్ ద డాటర్ ఆఫ్ టీ, బట్ ఇక్కడ టీ ఈజ్ ద డాటర్ అండ్ పర్సన్ తెలియదు కాబట్టి అగైన్ థర్డ్ వన్ ఆల్సో కెనాట్ బి ద ఆన్సర్. ఫస్ట్ వన్ is not answer, second one not answer, third one also cannot be the answer. Next last one, T at the rate B. B is the mother of T. B is the mother of T. B hash F, reverse direction. F is the sister of B. F is the sister of B. And F star R. R is the son of F. R is the son of F అని చెప్తున్నాము. They're asking R is the daughter of T na. R is the daughter of T అయ్యే ఛాన్స్ లేదు, మేబీ కజిన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 19th one none of these. Question number 19 option E is the right one. Next question number 20. Then come on. M star H. H is son of M. H is the son of M. H at the rate D. D is the mother of H. D is the mother of H and M is exactly father. D star K means K is the son of D. So K is the son of D. There is only one chance. Represents what relation of K with respect to M? What is the relation of K with respect to M? K ni question cheyali M nunchi emavutadamma son. There is only son. Question number 20 option D. Option D is the right one. Next question number 21. In a question, two statements 1 and 2 is given. These statements may be either independent causes or may be effects of independent causes or the common causes. Then come on, cause and effects is here. Statements. Statements. It has been observed that as soon as students enter secondary classes, they feel pressure from themselves, their parents and teachers to focus on their studies and unable to manage their time.
It has been observed that as soon as students enter secondary classes కి ఎంటర్ అయిన కొద్దీ స్టూడెంట్స్లలో దే ఫీల్ ప్రెజర్ ఫ్రమ్ దెమ్సెల్ఫ్, వాళ్ళకి వాళ్ళుగా ప్రెజర్గా ఫీల్ అవుతారంట. దేర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ టు ఫోకస్ ఆన్ దేర్ స్టడీస్ అండ్ unable to manage their time. ఫోకస్ ఆన్ స్టడీస్ మీద టైం చేసినా వాళ్ళ టైంని మేనేజ్ చేయలేరు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద స్టేట్మెంట్ 1. Statement 2. Many senior school students reduce or even give up recreational activities including organized sport in order to save time. సేవ్ చేసుకోవడానికి మెనీ ఆఫ్ ద సెకండరీ స్కూల్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే సంథింగ్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ని ఇంక్లూడింగ్ ఆర్గనైజ్ స్పోర్ట్స్ని కానీ యాక్టివిటీస్ కానీ యోగా సంథింగ్ యాక్టివిటీస్ కానీ గివప్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ఆల్సో ట్రూ. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కాజ్. ఎందుకు? వాళ్ళు స్టూడెంట్స్ సెకండరీకి వచ్చేసరికి వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, వాళ్ళ టైం మేనేజ్ చేయలేకపోతున్నారు కాబట్టి 1 ఈజ్ కాజ్, దాని యొక్క ఎఫెక్ట్ 2 మీద పడుతుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ 2 ఈజ్ ద ఎఫెక్ట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 21, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 to 25. Come on, it's very important and very be careful. ఒక వర్డ్ ఇచ్చున్నాడు, IDIOSYNCRATIXY. స్టెప్ 1 ఏం చేయాలి అంటే కన్సిడర్ ద వర్డ్ గివెన్ అబోవ్ అండ్ ఇంటర్చేంజ్ ఎవ్రీ 2 letters ఆఫ్ ద వర్డ్. ఎవ్రీ 2 lettersని ఇంటర్చేంజ్ చేయమని చెప్పుకున్నాడు. దెన్ ఆఫ్టర్ the immediate preceding letter in the alphabetical series of all the consonants of the word are arranged from left to right after X without replacing step 1. స్టెప్ 1ని రీప్లేస్ చేయకూడదు. స్టెప్ 1 అలాగే ఉంచి ఎక్స్ తర్వాత ఉన్న కాన్సనెంట్స్ అన్నిటికీ కూడా బీ కేర్ఫుల్ ద ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ లెటర్ రాయమని చెప్పినాడు. ఆల్ఫాబెటికల్ సిరీస్లో బి ఉంటే ఏగా, సి ఉంటే బీగా, డి ఉంటే సిగా, ఈ కాదు ఈ, దట్ ఈస్ ద ఓవెల్. కాన్సనెంట్ అంటే ప్రిసీడింగ్ లెటర్ ఆఫ్టర్ ఎక్స్ తర్వాత రాయమని చెప్పున్నాడు. ఆఫ్టర్ ఎక్స్ అంటే ఇక్కడే కదా ఎక్స్ అండ్ వై ఇంటర్చేంజ్ అవుతుంది. దాని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. కమాన్. సో ఇట్ ఈస్ ద వర్డ్ ఈజ్ గివెన్. ఈ వర్డ్ ఇచ్చినాడు. స్టెప్ 1 ఏం చేయాలి? కన్సిడర్ ద వర్డ్ గివెన్ అబోవ్ అండ్ ఇంటర్చేంజ్ ఎవ్రీ 2 letters ఆఫ్ ద వర్డ్. ఎవ్రీ 2 lettersని ఇంటర్చేంజ్ చేయమని చెప్పాడు. సో కమాన్, DI and IO, YS, CN, AR, IT, Y and X. ITని DA కింద రాసుకున్నాం, IOని OI కింద రాయాలి. ఇట్స్ OI. నెక్స్ట్ SYని YS కింద రాయాలి, NCని CN కింద రాయాలి, RAని AR కింద రాయాలి, అండ్ IT దట్ ఈస్ AR తర్వాత IT ఉండాలి. AR తర్వాత IT ఉండాలి. IT దెన్ Y and X. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 of the words. 2 4 6 8 10 12 14. Then step 1 is over. Step 2 ఏం చేయాలి? The immediate preceding letter in the alphabetical series of all the consonants of the word are arranged from left to right after X without replacing step 1 and is in the same order followed by the immediate succeeding letters in the alphabetical series of all the vowels of the word from the left to right. స్టెప్ 1 ఏం రీప్లేస్ చేయకుండా ఎక్స్ తర్వాత, ఇక్కడ ఎక్స్ ఉంది కదమ్మా లాస్ట్లో, ఎక్స్ తర్వాత కాన్సనెంట్ అన్నిటికీ ప్రిసీడింగ్ లెటర్ రాసిన తర్వాత ఓవర్స్ అన్నిటికీ నెక్స్ట్ లెటర్ సక్సీడింగ్ లెటర్ రాసి అలా పెట్టమని చెప్పుకున్నాడు. స్టెప్ 2 చెప్పుకున్నాడు. కమాన్ స్టెప్ 2 చేద్దాం. సో ఫస్ట్ ఓవెల్స్ చూడండి. ఈ సెట్ ఓవెల్ అండ్ ఇదొక ఓవెల్, ఇదొక ఓవెల్, అంతే కదా. ఇక ఓవెల్స్ ఏవి లేవు కదా. కమాన్, డీకి సక్సీడింగ్ లెటర్ అంటే సి, దెన్ ఆఫ్టర్ వై కంటే ఎక్స్, దెన్ ఎస్ కంటే ఎస్ ఈజ్ 19 18 ఆర్ రావాలి. నెక్స్ట్ సి కంటే బి రావాలి, ఎన్ అంటే ఎం రావాలి, దెన్ ఆఫ్టర్ ఆర్ అంటే క్యూ రావాలి, టీ అంటే ఎస్ రావాలి, వై అంటే ఎక్స్ రావాలి, ఎక్స్ అంటే డబ్ల్యూ రావాలి. దెన్ ఆఫ్టర్ ఏం చేయమని చెప్పినాడు?
ఓవల్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఓవల్స్ అన్నీ కూడా సక్సీడింగ్ లెటర్ రాయమని చెప్పాడు. ఐ ఏమవుతుందమ్మా జే అవుద్ది, అండ్ ఓ పి అవుద్ది, మళ్ళీ ఐ జే అవుద్ది, మళ్ళీ ఏ బి అవుద్ది, మళ్ళీ ఐ జే అవుద్ది. సో దిస్ ఇస్ ద ఆర్డర్ దే ఆర్ టెల్లింగ్. ఓకేనా? దెన్ స్టెప్ 2 ఈజ్ హియర్. స్టెప్ 1 స్టెప్ 2 కాంబినేషన్లో ఎక్స్ నుంచి తీసుకొని వచ్చాను. సి వైకి బిఫోర్ ఎక్స్, దట్స్ ఇట్. నెక్స్ట్ స్టెప్ 3 చెప్పినాడు చూడండి. స్టెప్ 3 ఏం చెప్పాడు? ద లెటర్స్ విత్ ఇట్స్ కరస్పాండింగ్ న్యూమరికల్ వాల్యూస్ విచ్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 6 యాజ్ పర్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ వాజ్ షిఫ్టెడ్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సిరీస్ ఇన్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 6 మల్టిపుల్స్ న్యూమరికల్, వీటికి ప్లేస్ వాల్యూస్ ఉంటాయి కదా, ఏకి 1, బికి 2, సికి 3, అలాగా ఈ 6 యొక్క ప్లేస్ వాల్యూస్ అన్నీ కూడా 6 మల్టిపుల్స్, 6, 12, 18, 24. అంతే కదా, 6 1 దా 2, 6 2 దా 12, 6 3 దా 18, 6 4 దా 24. అంటే నథింగ్ బట్ ఎఫ్ కానీ ఎల్ కానీ ఆర్ కానీ ఎక్స్ కానీ అవే కదా, 6 1 దా 6 2 దా 12, 18 and 24. ఇవన్నీ కూడా ఏం చేయమని చెప్పున్నాడు? వాజ్ షిఫ్టెడ్ ఎట్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద సిరీస్ ఇన్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇవన్నీ కూడా స్టార్టింగ్ చేసేయాలి, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేయాలి అని చెప్పున్నాడు. సో ఫస్ట్ అవి ఏమేమి ఉన్నాయో చూడండి. ఎఫ్ ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు? ఎఫ్ ఎక్కడా కనిపించదు. ఫర్గెట్ అబౌట్ ఎఫ్. ఎల్ ఎక్కడన్నా ఉందా? ఎల్ కూడా మీకు ఎక్కడా కనిపించదమ్మా. ఫర్గెట్ అబౌట్ ఎల్ ఆల్సో. అండ్ ఆర్ అండ్ ఎక్స్, ఎన్ని ఆర్లు ఎన్ని ఎక్స్లు ఉన్నాయో చూడండి. సో స్టెప్ 1 and 2 కాంబినేషన్ చేసుకున్నాం. ఇది స్టెప్ 1 and 2 కాంబినేషన్ అయిపోయింది. స్టెప్ 3కి వస్తున్నాం. స్టెప్ 3 చేస్తున్నాం. ఆర్ అండ్ ఎక్స్ ఉన్నాయా? సో హియర్ ఇస్ ద 1 ఆర్ అండ్ హియర్ ఇస్ ద 1 ఎక్స్, హియర్ ఇస్ ద 1 ఎక్స్, హియర్ ఇస్ ద 1 ఆర్ అండ్ నథింగ్ బట్ హియర్ ఇస్ ద 1 ఎక్స్, హియర్ ఇస్ ద 1 ఎక్స్. ఏం చేయాలి? రివర్స్ ఆల్ఫాబెటికల్లో 3 ఎక్స్లు. So x, 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 then after r, then after r, then remaining continuation. English alphabetical shifted at the starting of the series in the reverse alphabetical order. Shift చేసుకోమన్నాడు అంటే రిమైనింగ్ యాష్ టీస్ కదమ్మా. సో డి ఐ ఓ ఐ వై ఎస్ సి ఎన్ ఏ ఆర్ షిఫ్ట్ అయిపోయింది కదా. దెన్ ఐ టి వై సి బి ఎం QS W Z P Z B J. That is the step 3. Then after step 4 ఏం చెప్పున్నాడు? If any letter repeated more than twice, 2 కంటే ఎక్కువ ఉన్న లెటర్స్ అంటే 3 ఉండాలి, 3 లేక 4 లేక. మోర్ దెన్ ట్వైస్ అంటే 2 ఉంటే పర్లేదు, 2 కంటే ఎక్కువ. If any letter repeated more than twice, then remove the letter from the arrangement and replace all the letters with its succeeding letter except Z. Z ఉంటే ఏకి రాయకుండా జెడ్ని జెడ్గానే రాసుకొని ప్రతిదానికి సక్సీడింగ్ లెటర్ రాసుకొని ఎప్పుడు మోర్ దెన్ 2 లెటర్స్ ఉంటే అవి తీసేసి మిగతా వాటికి సక్సీడింగ్ లెటర్ రాసుకోండి అని చెప్తున్నాను. ఇంకా మనం మోర్ దెన్ 2 ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఎక్స్ మోర్ దెన్ 2 ఉంది, ఫర్గెట్ అబౌట్ దట్. ఐ కూడా మోర్ దెన్, ఫర్గెట్ అబౌట్ ఐ ఆల్సో. అండ్ జే కూడా 3 ఉంది, ఫర్గెట్ అబౌట్ జే ఆల్సో. ఇంకా మనం ఉన్నాయా? బీలు ఉన్నాయి కానీ బీలు 2 ఉన్నాయి. నెక్స్ట్ వైలు కూడా 2 ఉన్నాయి. ఇంకా మనం ఎవ్రీ లెటర్కి సక్సీడెంట్ రాయమని చెప్పాడు. PQR S R S. ఇంకొక ఆర్ ఎక్కడన్నా ఉందా? ఇంకొక ఆర్ ఎక్కడన్నా ఉంటే ఆర్ని డిలీట్ చేయొచ్చు. దెన్ D E O P Y Z S T C D N M A B T U Y Z C D B C M N Q R S T W X P Q and B and C. సో ఇక ఇక్కడైనా చూసుకోవచ్చు మీరు. ఎస్ తర్వాత దెర్ ఈజ్ ఓన్లీ టీ ఓన్లీ. జెడ్ 2 సార్లే వచ్చింది,
So more than twice easily. That is the fourth step. That is the fourth step. Then, so step 4 is the last and final step. So step 4 is the final step. Come on, what is the question? Is given. If 4-letter word is formed using the letters from the first, third, fourth, sixth. First, second, third, fourth, fifth and sixth. SEPT. Step వస్తుంది, STEP step వస్తుంది, pets వస్తాయి, PETS pets వస్తాయి, అండ్ స్టీప్, స్టెప్, పెట్స్, మోర్ దెన్ వర్డ్ ఏదో వస్తుంది, టిప్స్ సంథింగ్, మోర్ దెన్ సెట్స్, స్పెట్స్, మోర్ దెన్ 2 అయితే వచ్చున్నాయి. ఫస్ట్ చూద్దాం వాట్ ఇస్ ద క్వశ్చన్. ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద సిరీస్ ఇన్ స్టెప్ 4. స్టెప్ 4లో చూడమని చెప్పాను, స్టెప్ 4లోనే చూస్తున్నాము. Then what will be the third letter of the word? If no such word is formed, mark S is answer. More than one word formed, S at the rate answer. So more than one వచ్చింది కదా, step వచ్చింది, pets వచ్చింది. More than one word, your answer is at the rate. So your answer is at the rate. So question number 20. What is the question number? 22, I think. Question number 22. Option E. Option E is the right one. Next question number 23. Question number 23. How many letters are there in the step 3? They are asking step 3 letters అడిగాడు. ఇది కదా మా స్టెప్ 3. ఇవన్నీ మనము ఇక్కడ రిమూవ్ చేసి రాసుకున్నాం. స్టెప్ 3 మొత్తం కౌంట్ చేయాల్సిందే. సో 3, 6, 9, 12, 15, 18, 21 and 25, 21, 24, 27 and 28 letters. 28 letters. Question number 23. None of these. None of this is the answer. Next question number 24. How many vowels are immediately preceded by the consonants which is present in the first half of the English alphabets in step 2? Step 2 lo. They are asking how many vowels are immediately preceded by the consonants? Consonants, vowels. How many vowels immediately preceded by the consonant? ఇలా ఉండాలి అని చెప్తున్నాం. How many vowels immediately preceded by the consonant? అంటే consonant and vowel ఉండాలి అని చెప్తున్నాం. Which is represented in the first half of the English alphabets. First half English alphabets ఎన్ని? A to M. In step 2. Step 2 ఏది? ఇదే కదా. Step 1 తర్వాత step 2 ఇదే కదా చేసుకుంది. X తర్వాత. సో కాన్సనెంట్స్ తర్వాత వోవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ వోవెల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. దర్ ఇస్ ఎనీ వోవెల్ ఈజ్ హియర్? నో. 1 and 2. Vowels are immediately preceded by the consonant which is present in the first half of the English alphabets in the step 2. Step 2 is the total is step 2 only, step 3 and step 4. That is the total step 2. Consonant and vowels. Consonant and vowel. That is the first half only. Consonant and vowel. First vowel. That is an N is not a second half. That N is second half. Consonant and vowel. First consonant and vowels. I undi. Kabate R kaadu. There is only one. There is only one is here. Question number 24. Option A. Option A is the right one. Next question number 25. Which of the following letter is third to the left of 13 from the right hand in the final step? Which of the following letter is third to the left of 13 from the right hand? One left, one right. Em cheyali? Addition cheyali. Third to the left, 13 from the right. 13 plus third, 16 from the right hand. Final step, 16 from the right hand. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 from the right hand is P. So option D. Question number 25, option D is the right one. Next question number 26. 26 to 30. There are 7 players S, T, U, V, W, X and Y who belong to different teams SRH, MI, CSK, KKR, DC, KXIP and RR. Each of them likes different colors among the pink. Okay, fine. Pink, red, yellow, white, green, black and grey. Come on. And as the different number of wickets in there, that matches 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. 7 persons, 7 matches,
7 persons, 7 teams, 7 wickets, 7 colors is here. There are 4 variable puzzle. Y likes white. Come on, persons ever first. STUV WXY. Come on. STUV WX and Y. 1, 2, 3, 4, 5, 6, 7 persons is here. Be careful while doing the puzzle. Y likes white. First color rastunanu. Y likes white. And has taken fewer wickets than the player from RR. Who likes black? బ్లాక్లో ఉన్నవాడు ఆర్ఆర్ అంట. ఆర్ఆర్ కంటే తక్కువగా ఉన్నారంట. లెస్ దెన్ ఆర్ఆర్. ఏంటి? వికెట్స్లో లెస్ దెన్ ఆర్ఆర్. గుర్తుపెట్టుకోండి, వైట్ అనేది లెస్ దెన్ ఆర్ఆర్ కంటే తక్కువ ఉండాలి. అంటే ఆర్ఆర్ ఒకటి రాకూడదు, అంతే కదమ్మా. ఆర్ఆర్ ఒకటి వస్తే లెస్ దెన్ ఆర్ఆర్ రావడానికి ఛాన్స్ లేదు, కాబట్టి ఆర్ఆర్ ఒకటి రాకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ RR player RR who's like black. Player from RR has not taken 4 wickets also. RR 4 wickets కూడా కాదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ V has taken 2 wickets. సో here V has taken 2 wickets అని చెప్తున్నాం. Player from DC has taken fewer wickets than the one who likes red. DC fewer than red అని చెప్తున్నాం. సో DC is fewer than red అని చెప్తున్నాం. రెడ్ కంటే తక్కువగా ఉండాలి. డీసీ ఎవడో తెలియదు, డీసీ అనో రెడ్ కంటే మాత్రము తక్కువగా ఉండాలి వికెట్స్లలో చెప్తున్నాం. నైదర్ ఎక్స్ నార్ ఎస్ బిలాంగ్స్ టు ఎస్ఆర్హెచ్. ఎక్స్ కానీ ఎస్ కానీ ఎస్ఆర్హెచ్ కాదు. సో ఎస్ ఎస్ఆర్హెచ్ కాదు అని చెప్తున్నాము, ఎక్స్ కూడా ఎస్ఆర్హెచ్ కాదు అని చెప్తున్నాము. నెక్స్ట్ ప్లేయర్ హూ లైక్స్ గ్రే హ్యాస్ టేకెన్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ వికెట్స్. గ్రే కలర్ ఎవడైతే ఉన్నాడో, గ్రే కలర్ ప్రైమ్ నెంబర్ nothing but 2, 3, 5, 7. 2, 3, 5, 7. Next, the one who likes yellow belongs to MI. yellow ఎవడైతే ఉన్నాడో వాడు MI అని చెప్తున్నాం. yellow ఎవడైతే ఉన్నాడో వాడు MI. నెక్స్ట్ S has taken twice the number of wickets taken by the player from KKR. So KKR into 2 is equal to S అని చెప్తున్నాం. KKR 1 ఉంటే S 2 ఉండాలి. S 2 ఉండే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ వీక్ 2 వచ్చింది, అంటే KKR 1 కాదు. ఇంకేమున్నాయి? KKR 2 ఉంటే S 4 ఉండాలి, KKR 3 ఉంటే S 6 ఉండాలి. ఇవే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 4 ఉంటే 4 to the 8 వికెట్స్ లేవు అక్కడ. 2 to the 4, 3 to the 6. There is only 2 chances. Next, S has taken twice the number of wickets than the one who player from KKR. W has taken more wickets than T. W has more wickets than T. Who is from CSK? T is from CSK అని చెప్తున్నాం. సెకండ్ దాంట్లో టీమ్ రాస్తున్నాను. ఫస్ట్ కలరు టీమ్, తర్వాత వికెట్స్, పైన పర్సన్స్ చూసుకున్నాము. T W has more than T వికెట్స్లలో W has more than T అని చెప్పాను. T has not taken fewer wickets than you means T has taken more than you, right? So T has taken more than you. And who likes red అని చెప్పాం, కాబట్టి you likes red అంటే వికెట్స్ ఆర్డర్ ఇలాగే ఉండాలి. W has taken more wickets than T అని చెప్పాము. W more than T, T more than you. You అంటే ఎవరు? రెడ్. రెడ్ more than DC. అసలు నో. సో ఈ ఆర్డర్ అనేది ఇలా ఉండాలని చెప్తున్నాము. ఇక్కడ యూ రెడ్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ ఓన్లీ రెడ్ పర్సన్. It is going to be red. Next, X has taken thrice wickets more than the one who likes black. Black plus 3 is equal to X అన్నచ్చు కదా. Come on. So here black plus 3 is equal to X అని చెప్తున్నాం. Black plus 3 is equal to X. For example, so you likes red, X has taken 3 wickets more than the one who likes black. Black 2 వస్తే ప్లస్ 3, బ్లాక్ 1 వస్తే ప్లస్ 3. దానికి ఎక్స్కి చెప్తున్నాం, ఎక్స్ గురించి చెప్తున్నాం. నెక్స్ట్, మోర్ దెన్ ద వన్ హూ లైక్స్ బ్లాక్. ప్లేయర్ ఫ్రమ్ KXIP has taken more wickets than MI. సో KXIP మోర్ దెన్ MI అని చెప్తున్నాం. దెన్ కమాన్, మెయిన్ బేస్ పాయింట్ ఎక్కడ అంటే ఇదమ్మా. ఎందుకు
బ్లాక్ ఆర్ఆర్, బ్లాక్ 1 కాదు 4 కాదు. 1 ఎందుకు కాదు అని చెప్పాము, బ్లాక్ కంటే తక్కువగా ఎల్లో వైట్కి ఉండాలి. అంటే బ్లాక్ 1 తీసుకుంటే వైట్కి వచ్చే ఛాన్స్ లేదు. అంటే బ్లాక్ 1 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ 2 తీసుకుంటే 2 + 3 5xకి వస్తుంది. లేదా బ్లాక్ 3 తీసుకుంటే 3 + 3xకి వస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండే పాజిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఐదర్ 2 కానీ లేదా 3 కానీ. ఎందుకు 2 కానీ 3 కానీ? బ్లాక్ 2 తీసుకుంటే 2 + 3 5xకి వస్తాయి. బ్లాక్ 3 తీసుకుంటే 3 + 3 6xకి వస్తాయి. బ్లాక్ 4 కాదని చెప్పాను నేను ఆల్రెడీ. బ్లాక్ 5 తీసుకుంటే 5 + 3 8 అక్కడ లేదు. ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 పాసిబిలిటీస్లో బ్లాక్ ఆర్ఆర్ ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకుంటాను. బ్లాక్ 2 అంటే ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇట్ ఇస్ ఓన్లీ బ్లాక్. ఇదంతా ఫిక్స్ ఇన్ఫర్మేషన్, గ్రీన్ అంతా ఫిక్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చెప్పేది ఎల్లో కలర్ ఏంటి, ఆరెంజ్ కలర్ ఏంటి అంటే కేస్ 1 బ్లాక్ 2 తీసుకొని చేస్తున్నాను, లేకపోతే ఇంక బ్లాక్ 3 ఫిక్స్. బ్లాక్ 2 తీసుకొని చేస్తున్నాను, బ్లాక్ 2 బ్లాక్ అనేది ఆర్ఆర్ అని చెప్తున్నాము. బ్లాక్ 2 అయితే 2 + 3 ఏమవుద్ది, x 5 అవుద్ది. అంటే x ఈజ్ గోయింగ్ టు బి 5 వికెట్స్. ఇక్కడ KKR × 2 = S. S 4 కానీ 6 కానీ అని చెప్పాం. S 4 కానీ 6 కానీ వికెట్స్ అని చెప్పాం. దాని ఒకసారి చూడండి, ఇక్కడ WTUDC అండ్ DC కూడా ఉన్నాడు. ఒకసారి చూసుకుంటే గ్రే కలర్ వాడు ప్రైమ్ నెంబర్ కావాలి, 2 3 5 7 అన్న కావాలి. ఇంక ఇంతే, ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. KKR × 2 = S చెప్పాము, KKR 2 కానీ 3 కానీ. మరి KKR 2 వచ్చే ఛాన్స్ ఉందా? ఆర్ఆర్ తీసుకున్నాం కాబట్టి KKR 2 వచ్చే ఛాన్స్ లేదు. ఫర్గెట్ అబౌట్ దిస్ పాసిబిలిటీ. మరి KKR ఏం రావాలి, 3 రావాలి. అంటే S ఏం రావాలి, 6 రావాలి. అంటే S కంపల్సరీ 6 ఉండాలి. KKR 3 ఉండాలి. మరి 3 ఎక్కడ ఉంది? ఇక్కడ KKR 3 ఛాన్స్ ఉందా? లేదు. KKR 3 మే బీ పాసిబిలిటీ, KKR 3 మే బీ పాసిబిలిటీ, KKR 3 మే బీ పాసిబిలిటీ. బట్ ఒక కండిషన్ ఉంది. ఇక్కడ KKR 3 వస్తే ఇక్కడ చూడండి లెస్ దాన్ ఆర్ఆర్ అని చెప్పాం. ఆర్ఆర్ ఎంత? 2. మరి ఇదంతా అవ్వాలి 1 అవ్వాలి. ఓకే, మరి ఇప్పుడు KKR 3 రావడానికి ఓన్లీ 2 ఛాన్సెస్ ఉన్నాయి. KKR 3 రావచ్చు, KKR 3 రావచ్చు. KKR 3 వస్తే ఒకవేళ ఇక్కడ KKR 3 అనుకుందాం, ఈ రెడ్ అనేవాడు DC కంటే ఎక్కువగా ఉండాలి. ఇది నాట్ 4, ఇది U అమ్మ. ఈ KKR 3 వచ్చింది అనుకోండి, 3 కంటే Tకి Wకి ఎక్కువగా ఉండాలి. Tకి Wకి ఎక్కువగా ఉన్నాయా? ఇంకా మన 4 and 7 ఉన్నాయి. అదే ఇక్కడ KKR ఇక్కడ 3 తీసుకుంటే W లాస్ట్లో ఉండాలి. అంటే DCకి పైన రెడ్ ఉండాలి, రెడ్కి పైన T ఉండాలి, Tకి పైన W ఉండాలి. వికెట్స్ హైయెస్ట్గా ఉండాలి. మరి ఇక్కడ KKR తీసుకుంటే ఛాన్స్ ఉందా? ఛాన్సే లేదు. కాబట్టి అర్థమైందా? ఇక్కడ KKR తీసుకుంటే ఇక్కడ 3 వస్తుంది. W కంటే కిందనే T వికెట్స్ ఉండాలి, T కంటే తక్కువ రెడ్ వికెట్స్ ఉండాలి. రెడ్ అంటే U కంటే తక్కువ DC వికెట్స్ ఉండాలి. మరి Wనే 3 వస్తే వికెట్స్ హైయెస్ట్ 7 కదా, ఛాన్స్ లేదు. కాబట్టి హియర్ ఇస్ ద KKR ఓన్లీ ఛాన్స్. KKR ఇక్కడ వస్తే ఇక్కడ ఓన్లీ 3 టికెట్స్. ఇక్కడ 3 అంటే T and Wకి ఏముండాలి? ఇంకా 1 2 3 4 and 7 మిగిలాయి ఇంకా. సో T and Wకి 4 and 7. W మోర్ దెన్ అని చెప్పాంగా, అంటే 7 ఫిక్స్. T తక్కువ అని చెప్పాంగా, అంటే 4 ఫిక్స్. సో ఇది బేస్ పాయింట్, అండ్ ఇది బేస్ పాయింట్, అండ్ ఇది బేస్ పాయింట్, తర్వాత ఇది బేస్ పాయింట్. లైన్ బై లైన్ చేసుకుంటూ వస్తేనే ఈజీగా వచ్చేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ SRH కాదు, ఇక్కడ SRH కాదు, ఇంకా SRH ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా? దెన్ గ్రే కలర్ ఉన్నవాడు ప్రైమ్ నెంబర్ అంట. ఇక్కడ గ్రే కలర్ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ గ్రే వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ గ్రే రావచ్చు, ఇక్కడ గ్రే రావచ్చు, ఎందుకంటే 7 and 5 బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? DC చూడండి, WT రెడ్ ఏది DC కాదు. అంటే W కానీ T కానీ U కానీ ఏది DC కాదు, ఎందుకంటే ఈ ముగ్గురు కంటే తక్కువ ఉండాలి. W DC కాదు, T DC కాదు, U కూడా DC కాదు. అంటే W DC కాదు అంటే X DC.
x5 తీసుకుంటే WTU కంటే W ఎంతమ్మా T4 U3 W7 3 4 7 కంటే తక్కువ నెంబర్ ఏమేమి ఉన్నాయి ఇంకా 3 కంటే తక్కువ 2 and 1 ఉంది 2లో RR ఛాన్స్ ఉంది కాబట్టి DC పక్క 1 సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి DC దెన్ ఆఫ్టర్ SRH చేసుకున్నాం SRH ఇక్కడ కాదని చెప్తున్నాను SRH ఇక్కడ కాదని చెప్తున్నాను కాబట్టి SRH ఓన్లీ ఛాన్స్ SRH ఓన్లీ ఛాన్స్ నెక్స్ట్ KK3 తీసుకున్నాం అది అయిపోయింది కదమ్మా బ్లాక్ 2 తీసుకున్నాం +3 X తీసుకున్నాం బ్లాక్ 2 తీసుకున్నాం ఓకే ఫైన్ నెక్స్ట్ గ్రే ప్రైమ్ నెంబర్ రావాలి గ్రే మేబీ ఛాన్స్ ఉంది గ్రే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఎల్లో ఎంఐ ఉంది కదా ఎల్లో ఎంఐ 2 ప్లేసెస్ ఖాళీగా ఉండాలి ఎల్లో ఎంఐ ఛాన్స్ లేదు ఎల్లో ఎంఐ ఛాన్స్ లేదు ఎల్లో ఎంఐ ఛాన్స్ లేదు ఎల్లో ఎంఐ ఛాన్సెస్ ఉన్నాయి ఎల్లో ఎంఐ మేబీ ఛాన్స్ ఉంది అండ్ ఎల్లో ఎంఐ మేబీ ఛాన్సెస్ ఉన్నాయి KXAP మోర్ దెన్ ఎంఐ అని చెప్పాం కదా KXAP మోర్ దెన్ ఎంఐ ఇక్కడ ఎంఐ తీసుకుంటే KXAP 7 ఉండాలి 7కు ఉందా ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఎంఐ వస్తే ఇక్కడ ఎల్లో అండ్ KXAP మోర్ దెన్ ఎంఐ 5 KXAP 6 ఎంఐ 5 KXAP 6 నెక్స్ట్ గ్రే కలర్ ప్రైమ్ నెంబర్ 2కి లేదు 3కి లేదు 5కి లేదు 7 ఓన్లీ గ్రే కలర్ అండ్ రిమైనింగ్ కలర్స్ ఓన్లీ కలర్స్ ఏంటమ్మా రిమైనింగ్ కలర్స్ పింక్ అండ్ రెడ్ అండ్ పింకా రెడ్ కాదు పింక్ అండ్ గ్రీన్ యా పింక్ అండ్ గ్రీన్ కలర్ రిమైనింగ్ కలర్స్ సో ఐదర్ పింక్ ఆర్ గ్రీన్ ఐదర్ గ్రీన్ ఆర్ పింక్ దట్ ఇస్ ద ఓన్లీ పర్సన్ రైట్ ఇట్ ఈస్ ద పర్సన్ అండ్ కమ్ ఆన్ సో మనకి బ్లాక్ 2 తీసుకుంటే వచ్చేస్తుంది లేదు సార్ మాకు ఇంకా కన్ఫర్మ్ కాలేదంటే బ్లాక్ 3 తీసుకొని ట్రై చేయండి మీకు తెలిసిపోతుంది ఓకే ప్లేయర్ క్వశ్చన్ నెంబర్ 26 ప్లేయర్ హూ లైక్స్ గ్రే హ్యాస్ టేకెన్ డాష్ వికెట్స్ మోర్ దెన్ ద వన్ హూ బిలాంగ్స్ టు ఎంఐ హూ లైక్స్ గ్రే ఎవరు 7 ప్లేయర్ హూ లైక్స్ గ్రే హ్యాస్ టేకెన్ డాష్ వికెట్స్ మోర్ దాన్ ద వన్ హూ బిలాంగ్స్ టు ఎంఐ కంటే ఎన్ని వికెట్స్ ఎక్కువ 2 వికెట్స్ ఎక్కువ సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 who among the following has taken prime number of wickets player who belongs to RR prime number of wickets first one is true player who belongs to KKR 3 that is also true player who belongs to MI 5 that is also true all 1 2 3 is true all 1 2 3 is true question number 27 option E is the right one next question number 28 which of the following statement is it true player who likes green has taken 3 wickets గ్రీన్ 3 వికెట్స్ అంట మనకు తెలియదు అసలు ఐదర్ వచ్చింది నాట్ ద ఫస్ట్ వన్ నాట్ ట్రూ ప్లేయర్ ఫ్రమ్ KXIP హ్యాస్ నాట్ టేకెన్ 5 వికెట్స్ అంట ప్లేయర్ ఫ్రమ్ KXIP హియర్ హ్యాస్ నాట్ టేకెన్ 5 వికెట్స్ ప్లస్ KXIP 5 వికెట్స్ తీసుకోలేదు KXIP టేకెన్ 6 వికెట్స్ దట్ ఈస్ ఆల్సో ట్రూ క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ బి is the right one next question number 29 player from SRH likes dash color SRH likes dash color ma gray color it is a gray and has taken dash wickets more than dash anda gray 2 wickets more than SR no green kaadu gray 3 wickets more than Tina T4 4 plus 3 7 yes right one question number 29 option C is the right one next question number 30 if T has taken fewer wickets than who likes green if T is less than green అని చెప్పాడు కాబట్టి T green కాదు అంటే S green
అంటే టీ పింక్, ఎందుకంటే 6 and 4. టీ హ్యాస్ టేకెన్ ఫ్యూర్ వికెట్స్ దాన్ గ్రీన్ అని చెప్పాడు. గ్రీన్ 6 తీసుకుంటేనే టీ ఫ్యూర్ వికెట్స్ దాన్ గ్రీన్ వస్తాడు. దెన్ హూ హ్యాస్ టేకన్ 1 wicket లెస్ దాన్ ద పింక్, అప్పుడు పింక్ ఎవడు 4, 1 wicket లెస్ ఎవడు 3, వాడెవడు యూ. సో క్వశ్చన్ నెంబర్ 30 ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. Philox is here. Only few alpha are beta. Only few alpha is beta, and some part of alpha is not a beta. Only few gamma are beta. Some part of gamma is beta and some part of gamma is not a beta. Only particles are matters, and all matters are particles. All matters are particles. ఇంకా వీటికి వేడిగా సంబంధం ఉండకూడదు. నో గామా ఈజ్ పార్టికల్ అని చెప్తున్నాం. నో గామా ఈజ్ పార్టికల్ అని చెప్తున్నాం. హియర్ సమ్ బీటా ఈజ్ నాట్ మ్యాటర్. ఇది బీటా, ఇది మ్యాటర్. సమ్ బీటా నాట్ మ్యాటర్. మ్యాటర్తో దేనికి సంబంధం ఉండకూడదు ఎక్సెప్ట్ పార్టికల్స్తో తప్ప అని చెప్తున్నాం కదా. సో సమ్ బీటా ఈజ్ నాట్ మ్యాటర్. ఎస్ ఫాలోస్. సమ్ పార్టికల్స్ ఆర్ నాట్ ఆల్ఫా. ఇది పార్టికల్స్, ఇది ఆల్ఫా. అన్ని పార్టికల్స్ ఆల్ఫా అవుతాయి. చూడండి, అన్ని పార్టికల్స్ ఆల్ఫా అవుతాయా? కనెక్షన్ నాట్ పాసిబుల్. ఆన్సర్ ఏమవుద్ది? ఫాలోస్ అవుద్ది. కనెక్షన్ ఎందుకు నాట్ పాసిబుల్? లోపట ఎమ్ ఉంది. ఈ లోపట ఎమ్కి మనం ఏం చెప్తున్నాము? కాదు అని చెప్తున్నాము. సో కనెక్షన్ నాట్ పాసిబుల్. ఆన్సర్ ఫాలోస్. ఎమ్కి ఓన్లీ చెప్పున్నాము, ఎమ్కి పార్టికల్స్ తప్ప దేంతో సంబంధం ఉండకూడదు. ఆల్ పార్టికల్స్ ఆర్ నాట్ ఏ, కనెక్షన్ నాట్ పాసిబుల్. ఆన్సర్ ఫాలోస్. ఆల్ గామా కెన్ బి బీటా. అన్ని గామాలు బీటా అవుతాయా? అన్ని గామాలు బీటా అవుతాయా? అదే కాదు అని చెప్పాను. సో ఏ ఛాన్స్ లేదు. ఓన్లీ 1 and 2 ఫాలోస్. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 31 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. Then study the following information carefully. Answer the question given below. World Bank doubles funding to $200 billion to tackle climate change, sending an important signal to the wider global community to the same. వరల్డ్ బ్యాంక్ అనేది 200 బిలియన్ని డబుల్ చేసిందంట. దేనికి? ఫండింగ్ చేయడానికి. ట్యాకిల్ టు క్లైమేట్ చేంజ్, సెండింగ్ టు ఇంపార్టెంట్ సిగ్నల్ టు ద వైడర్ గ్లోబల్ కమ్యూనిటీ టు డూ ద సేమ్ చేయడానికి పంపించారు అని చెప్తున్నాడు. అజంప్షన్స్. క్లైమేట్ చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎన్విరాన్మెంటల్ థ్రెట్ హ్యూమానిటీ హ్యాస్ ఎవర్ ఫేస్డ్ and it is harming people and ecosystems around the globe. Yes, absolutely. అది అనుకోవచ్చు మనం. నెక్స్ట్, ద ఇష్యూస్ climate change requires more attention than poverty, corruption and financial crisis. అంత ఇదే కాదు. సో ఓకే, ఎన్విరాన్మెంట్ దానివల్ల థ్రెట్ ఉంది, కానీ ఇవన్నీ పావర్టీని కానీ కరప్షన్ని కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ మర్చిపోయేంత పెద్దదైతే కాదు. ఓన్లీ 2 కాదు, ఓన్లీ 1 ఈజ్ చెప్పచ్చు. ఓన్లీ 1. క్వశ్చన్ నెంబర్ 32 ఆప్షన్ ఏ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1. ద ఇండియన్ ఆర్మీ ప్లాన్స్ టు రిక్రూట్ ఉమెన్ ఇన్ కంబాట్ రోల్స్, ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు ద ఆపరేషన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ said at the passing out parade at the Indian Military Academy. చెప్పాడు. ఎలా చెప్పాడు? ద ఇండియన్ ఆర్మీ ప్లాన్స్ టు రిక్రూట్ ఉమెన్ ఆఫ్ కంబాట్ చేసుకున్నామని చెప్పినాడు. స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1 అది. స్టేట్మెంట్ 2. మెనీ ఏ టైమ్ జవాన్స్ ఇన్ కాశ్మీర్ ఫీల్ హెసిటెంట్ అబౌట్ డీలింగ్ విత్ ఉమెన్ వెన్ దే ఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్స్. సో స్టేట్మెంట్ 3. ద సిచ్యువేషన్ ఇన్ కాశ్మీర్ హ్యాస్ బీన్ వాలటైల్ ఫర్ డికేడ్స్, ఫ్లేరింగ్ అప్ ఫర్ వార్స్ సిన్స్ లాస్ట్ సమ్మర్. ఇన్ ద లాస్ట్ 4 days alone the army has killed 13 suspected militants అని చెప్తున్నాడు. సో స్టేట్మెంట్ 1 చెప్పాడు, ఇండియన్ ఆర్మీలో జనరల్ బిపిన్ రావత్ ఉమెన్ని తీసుకున్నాము ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ లైన్లో చెప్తున్నాడు. స్టేట్మెంట్ 2 దాని గురించి చెప్తున్నాడు. మెనీ ఎ టైమ్ జవాన్స్ ఇన్ కాశ్మీర్ ఫీల్ హెసిటెంట్ అబౌట్ డీలింగ్ విత్ ఉమెన్, దే ఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్లో ఉంటే వాళ్ళంతా డీల్ చేయలేరని చెప్తున్నాడు. నెక్స్ట్, ద సిచ్యువేషన్ ఇన్ కాశ్మీర్ హ్యాస్ బీన్ వాలటైల్ ఫర్ డికేడ్స్. కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్లో సిచ్యువేషన్ చాలా పరిస్థితి దారుణంగా ఉందని చెప్తున్నాడు. స్టేట్మెంట్ 1, 2, 3 ఇచ్చున్నాడు. ఆప్షన్ చూద్దాం. స్టేట్మెంట్ 2 విల్ బి ద కాజ్ అండ్ 1 and 3 విల్ బి ద ఎఫెక్ట్స్. 2 అనేది కాజ్ అసలు కాదు కదా. 2 అనేది కాజ్ అయితే 1 అసలు ఛాన్సే ఉండేది కాదు. నెక్స్ట్, స్టేట్మెంట్ 2 విల్ బి ద కాజ్, అది కూడా కాదు.
Statement 2 and 3 will be the cause and 1 will be the effect. So that is also not true. And statement 3 is the cause, 1 is effect. 3 cause karanama, 1 is effect and cause. So statement 2 is the cause and 1 is its effect. So statement 2 is the cause and 1 is its effect. చూడండి ఒకసారి, స్టేట్మెంట్ 2 కాజ్ కారణం అయితే దాని యొక్క ఎఫెక్ట్ ఇక్కడ పడింది. ఇక్కడ కంబాట్ రోల్స్లో తీసుకుంటాము అని చెప్తున్నాడు. అండ్ లాస్ట్లో ఏం చెప్తున్నాడు, స్టేట్మెంట్ 3 ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. 3 అనేది దాని యొక్క ఇండిపెండెంట్ కాజెస్కే దాని ఎఫెక్ట్ అని చెప్తున్నాము. సో క్వశ్చన్ నెంబర్ 33 ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 to 35. 34 and 35. There is only 2 questions in the coding decoding. So come on. So what is the order? So చూడండి, ఇక్కడ హ్యాష్ అండ్ హ్యాష్ అండ్ హ్యాష్ ఉంది. ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ సింబల్స్, కాన్సన్ట్రేట్ ఆన్ సింబల్స్. ఇక్కడ డాలర్ 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 సింబల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కౌంట్, ఓన్లీ టూ సింబల్స్ కదా, either dollar or hash. There is only 2 symbols, means either odd number of pay letters or even number of pay letters. ఒకసారి చూడండి, 3 3 7 3 6 7 7 ప్లస్ 4 ప్లస్ 4, మరొకటి 7 వచ్చింది, ఒకటి 4 వచ్చింది, ఒకటి 4 వచ్చింది. మరి బేస్డ్ ఆన్ ఆడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్, బేస్డ్ ఆన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్లో ఉంటే మొత్తం ఈవెన్ అన్నా ఉండాలి, ఎందుకంటే మొత్తం హ్యాష్లు ఉన్నాయి. లేదా ఉంటే మొత్తం యాడ్ అన్నా ఉండాలి, మొత్తము అక్కడ లేదు, ఒక ఆడ్ ఉంది, 2 ఈవెన్ ఉన్నాయి. ఒకసారి ఇది చూడండి, 5 నెంబర్ ఆఫ్ లెటర్స్, 3 + 3 6 నెంబర్ ఆఫ్ లెటర్స్ అండ్ 3 నెంబర్ ఆఫ్ లెటర్స్, 3 and 5 ఇది ఒకటి 6 నెంబర్ ఆఫ్ లెటర్స్, ఇది కూడా ఛాన్సెస్ లేదు. ఇంకొక కేసు ఏముంది, 2 సింబల్స్ వస్తే మనం ఏం చూస్తాము, బేస్డ్ ఆన్ కాన్సనెంట్స్ నెంబర్ ఆఫ్ లెటర్స్, బేస్డ్ ఆన్ కాన్సనెంట్స్. చూడండి ఒకసారి, సో ఇక్కడ కాన్సనెంట్ ఒకసారి చూస్తే 1 2 3 4 5 కాన్సనెంట్స్, 1 2 3 కాన్సనెంట్స్, 1 2 3 కాన్సనెంట్స్. అంటే based on consonant odd number of letters means hash. సో సింబల్స్ ఎలా వచ్చాయి ఇప్పుడు, odd number of consonants ఉంటే ఏముండాలి అక్కడ, హ్యాష్ ఉండాలి. సో ఇది కన్ఫర్మ్ చేసుకోండి, 1 2 3 4 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్సెప్ట్ ఓన్లీ కాన్సనెంట్స్, 1 2 3 4 నెంబర్ ఆఫ్ లెటర్స్, 1 and 2 number of letters. So odd number of letters. So even number consonant ఉంటే ఏముండాలమ్మా, డాలర్ ఉండాలి, డాలర్ ఉండాలి. నెక్స్ట్ 4 2 2 వచ్చాయి. ఇక్కడ చూడండి, 2 ఓవల్స్ ఉన్నాయి, ఇంటూ 2, 1 ఓవల్ ఉంది, ఇంటూ 1 ఇంటూ 2, 1 ఓవల్ ఉంది, ఇంటూ 2. నెంబర్ నథింగ్ బట్ ఓవల్స్ ఇంటూ 2, ఓవల్స్ డబల్ చేస్తున్నాడు. సో నెంబర్ రావాలి అంటే ఓవల్స్ ఇంటూ 2 చెప్తున్నాం. దెన్ ఆఫ్టర్ ఒకసారి చూడండి, టీ ఈ ఎల్ ఎక్కడి నుంచి వచ్చేవి, ఒకసారి దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. 2 హ్యాష్లు, $1. $1 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఉండాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్, ఈ యూపీ అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్. ఈవెన్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఎక్కడ ఉన్నాయి, జి అండ్ వి. నెక్స్ట్ ఎన్విఆర్ ఆడ్, అంటే గివ్ నుంచి మాత్రమే $4 పి రావాలి. ఇక్కడ 2 ఓవల్స్ ఉన్నాయి కాబట్టి 4 వచ్చింది. అండ్ ఎఫ్ ఎలా రావాలి, ఈకి నెక్స్ట్ లెటర్ ఎస్ఏగా, అండ్ పీకి నెక్స్ట్ లెటర్ క్యూనేనా, ఆర్కి నెక్స్ట్ లెటర్ ఎస్ఏనా, అలాగే కేకి నెక్స్ట్ ఎల్, డికి నెక్స్ట్ ఈ, ఎస్కి నెక్స్ట్ టీ. మీన్స్ లెటర్స్ ఏ విధంగా వస్తున్నాయమ్మా, లాస్ట్ లెటర్ నెక్స్ట్ లెటర్, దట్ ఈస్ ద ఆర్డర్, దట్ ఈస్ ద కోడ్ అండ్ డీకోడింగ్. సో క్వశ్చన్ నెంబర్ 34, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్స్ స్ట్రాంగ్ అలర్ట్. స్ట్రాంగ్ అలర్ట్ కావాలి మనకి. సో కమాన్, హియర్ కాన్సనెంట్స్ 1 2 3 4 5 నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్ హ్యాష్ ఉండాలి. దెర్ ఇస్ ఓన్లీ 1 ఓవెల్ ఐ థింక్,
2 ఉండాలి, జీకి నెక్స్ట్ హెచ్ ఉండాలి. దెన్ ఆఫ్టర్ 1 2 ఓన్లీ 2 నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్, 2 మీన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్, డాలర్ ఉండాలి. అండ్ ఏఈ కదా, 3 నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ అగైన్. So there is only 2 vowels and 3 consonants, means odd number of consonants, hash undali. Then 2 vowels into 2, nothing but 4. Then after T ki next letter U. So 4 hash U, 2 hash H. 2 hash H, 4 hash U, option C. Question number 34, option C is the right one. Next question number 35. Which of the following words are coded 2 hash Q and $6 E అని చెప్తున్నాం. ఫస్ట్ లెటర్స్ చూడండి, ఈకి -1 డి ఉందా, ఎక్కడ డి లేదు. సో ఈకి -1 డి ఉంది, క్యూకి -1 పి ఉంది. మేబీ ఛాన్సెస్ 6 రావాలంటే 3 ఆడ్స్ ఉండాలి, 3 ఓవర్స్ ఉండాలి. ఏ ఉంది, ఈ ఉంది, ఏ ఉంది. 3 into 2. హెచ్ అండ్ డి ఈవెన్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్, డాలర్. నెక్స్ట్ 2 hash P, STEP is here. PQ ఉంది, హ్యాష్ 2 ఉండాలంటే ఒకటే ఓవల్ ఉంది, 1 into 2. హ్యాష్లో ఉంటే 3 నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్, హ్యాష్ is here. So step ahead answer, question number 35, option B is here. Next 36 to 40. Study the following information carefully to answer the questions. 11 members here, LX, TM, EF, GO, I, Y and K are family sitting around circle table. 11 members family sitting circle table. All of them are facing center only. No single parent in the family. There are 3 generations in the family. ఏ సింగిల్ పేరెంట్ అయినా ఉంటే ఫాదర్ మదర్ ఇద్దరు ఉండాలి, ఫాదర్ కానీ మదర్ కానీ ఒక్కరు ఉండే ఛాన్స్ లేదని చెప్తున్నాడు. మొత్తం కూడా 3 generations అని చెప్తున్నాడు. కమ్ ఆన్. Next. So there are 11 members in the family. Come on, sitting. 1 2 3 4 5 6 7 8 9 10 11 members in the family. 2 possibilities తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 members in the family. Okay. Next one. No single parent in the family. There are 3 generations in the family. O is married. O is married అని చెప్తున్నాం. నెక్స్ట్ Y and the person sitting 4th to the left of Y are siblings. మనకి 4th లెఫ్ట్ రావాలంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ రావాలి. చూద్దాం. సో ఫస్ట్ మళ్ళీ దీన్ని డబల్ సార్ చదవాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాము. M is not married to L. M and L not married అని చెప్తున్నాము. Not married. But O is married. Next. Gender of I and Y is different. I and Y is different gender అని చెప్తున్నాం. I and Y is different gender. Nothing but I and Y అంటే మళ్ళీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కాదు, I and Y. నెక్స్ట్ G is sitting third to the left of X. Who is sitting second left of F? ఇక్కడ చూద్దాం. Who is sitting second left of F? F is sitting, Fకి సెకండ్ లెఫ్ట్లో X ఉండాలి, Fకి సెకండ్ లెఫ్ట్లో X ఉండాలి. G is sitting third left of X. Xకి థర్డ్ లెఫ్ట్లో G ఉండాలి. సో X ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో G is here. X ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో G is here. So only 2 possibilities. Next one. ఫస్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూసుకున్న తర్వాత బ్లడ్ రిలేషన్కి వద్దాము. ఫస్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూడండి. హూ ఇస్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ F. L ఈజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ Y. Yకి సెకండ్ లెఫ్ట్లో L ఉండాలి. సో తెలియదు కాబట్టి పక్కన వద్దాం. Yకి సెకండ్ లెఫ్ట్లో ఫస్ట్ సెకండ్ లెఫ్ట్లో L ఉండాలని చెప్తున్నాం. 2 persons sitting between F and I. So 2 persons between F and I, ఇక్కడ 1 possibility. 2 persons between F and I, there is 1 possibility. 2 persons between F and I. Next. E is sitting second right of I. Iకి సెకండ్ రైట్లో E ఉండాలి. సో ఐకి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో E ఉండాలి, అండ్ ఐకి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో ఇక్కడ E ఉండాలని చెప్తున్నాం. నెక్స్ట్ నైదర్ M నార్ T ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ O. M కానీ T కానీ O పక్కన కాదు, M కానీ T కానీ
ఓ పక్కన ఉండకూడదు అని చెప్తున్నాము. నెక్స్ట్ ఎఫ్ ఓన్లీ డాటర్ ఈ సిట్టింగ్ సెకండ్ ద రైట్ ఆఫ్ కే. కేకి సెకండ్ రైట్లో ఎఫ్ ఓన్లీ డాటర్ ఉన్నాడంట. అంటే కేకి సెకండ్ రైట్, కే తెలియదు కాబట్టి ఫర్గెట్ అబౌట్, అది బ్లడ్ రిలేషన్లో చూసుకుందాము. ఈ ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్, అది కూడా బ్లడ్ రిలేషనే. ఎల్ ఈజ్ ద ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ పర్సన్ హూ ఈ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ ఐ. 2 persons are sitting between K and O who is not sitting adjacent to I. 2 persons between K and O చెప్తున్నాం. K and Oకి 2 persons, O is not sitting adjacent to I అని చెప్తున్నాం. అంటే O ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, O ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. O ఇక్కడ వస్తే 2 persons K మేబీ ఛాన్స్ ఉంది, O ఇక్కడ వస్తే 2 persons K మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ Y and G are not sitting adjacent to each other. Y and G పక్క పక్కన ఉండకూడదు అని చెప్తున్నాం. Y and G not sitting adjacent to each other. నెక్స్ట్ K ఈజ్ మ్యారీడ్ టు ఎక్స్ అని చెప్పాం. సో బ్లడ్ రిలేషన్లో K ఈజ్ మ్యారీడ్ టు ఎక్స్ అని చెప్తున్నాం. T ఈజ్ ద ఓన్లీ నెఫ్యూ ఆఫ్ పర్సన్ హూ ఈ సిట్టింగ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. 1 person ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ కే. ఈ అండ్ కేకి 1 person ఉండాలి. 1 person కే ఛాన్స్ లేదు, ఈ అండ్ కేకి 1 person. అండ్ కే అండ్ ఓకి 2 persons ఉన్నారని చెప్పాం. సో 2 persons ఓ అంటే ఐ పక్కన ఓ రాకూడదు కాబట్టి 2 persons ఓ ఛాన్స్ ఉంది. అండ్ ఈ అండ్ ఏకి 1 person, ఈ అండ్ ఏకి 1 person ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి 1 person ఈ అండ్ కే. అండ్ 2 persons ఓ ఛాన్స్ లేదు కాబట్టి 2 persons ఓ ఓన్లీ ఛాన్సెస్ హియర్. నెక్స్ట్ ఎం కానీ టీ కానీ ఓ పక్కన ఉండకూడదు. అంటే ఇక్కడ ఎం కానీ టీ కానీ ఎక్కడ ఉండకూడదు. అంటే మేబీ ఎం కానీ టీ కానీ ఎం కానీ ఇక్కడే ఉండాలి. నెక్స్ట్ వైకి సెకండ్ లెఫ్ట్లో ఎల్ ఉండాలి, వై జీ పక్కన ఉండకూడదు అని చెప్పాము. ఇక్కడ వై ఛాన్స్ లేదు, ఇక్కడ వై ఛాన్స్ లేదు. మరి ఇక్కడ వై వేస్తే సెకండ్ లెఫ్ట్ ఛాన్స్ లేదు, ఇక్కడ వై వేస్తే సెకండ్ లెఫ్ట్ ఛాన్స్ లేదు, ఎలిమినేషన్. నెక్స్ట్ వైకి సెకండ్ లెఫ్ట్లో జీ ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఛాన్స్ ఉందమ్మా, ఇక్కడ ఓన్లీ ఛాన్స్ ఉంది. వై ఇక్కడ వస్తే వైకి సెకండ్ లెఫ్ట్లో జీ ఉండాలి. సో ఈజ్ ద వై ఫేసింగ్ సెంటర్, వైకి ఫస్ట్ సెకండ్ లెఫ్ట్లో జీ ఉండాలి. ఎం కానీ టీ కానీ నాట్ నైబర్ ఆఫ్ ఓ అని చెప్తున్నాము. సో ఇక్కడ ఎంఆర్టీ లేదా టీఆర్ఎం అని చెప్పొచ్చు. సో ఇది ఇస్ ద ఎలిమినేషన్. సో ఎలిమినేషన్ ఏదైనా చేసేసుకోవచ్చు కదమ్మా. సో దీన్ని రఫ్ చేసుకుంటే సో ఇట్ ఇస్ ద ఓన్లీ సర్కిల్ అరేంజ్మెంట్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో ఓవర్. కమ్ ఆన్. Come into blood relation. 1 person sitting between E and K. G is only sisters, father's only sister, mother is F. ఇది పెద్దగా ఉంది కాబట్టి ఒకసారి చూడండి. G is only sisters, G's ఒక్కగానొక్క సిస్టర్ ఉందంట. G's ఓన్లీ సిస్టర్స్, fathers, G's only sisters, fathers only sisters, only sisters, only sisters, fathers only sisters, mother only sisters, mother is F అని చెప్తున్నాం. సో చూడండి ఇక్కడ G's only sisters, fathers only sisters, G's only sisters, fathers only sisters, mother is F అని చెప్తున్నాం. సింగిల్ పేరెంట్ ఉండకూడదు కాబట్టి కంపల్సరీగా మేల్ పర్సన్, ఇక్కడ కంపల్సరీగా మేల్ పర్సన్, ఇక్కడ కంపల్సరీగా మేల్ పర్సన్ ఉండాలి. సో 1 2 3 4 5 6 7 8 persons, ఇంకా 3 persons రావాలి. వెనుకమ్మ దేర్ 3 generations అని చెప్పున్నాడు. నెక్స్ట్ ఐ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిస్టర్. కే అండ్ ఎక్స్ మ్యారీడ్ అని చెప్తున్నాం కదా, కే అండ్ ఎక్స్ ఆర్ మ్యారీడ్. ఐ అండ్ వై డిఫరెంట్ జెండర్ అండ్ ఓ ఈజ్ మ్యారీడ్ అని చెప్తున్నాం. ఎం అండ్ ఎల్లో నాట్ మ్యారీడ్ అని చెప్తున్నాం. దెన్ ఫస్ట్ నుంచి బ్లడ్ రిలేషన్ చూసుకుంటూ వద్దాం ఇప్పుడు. దెన్ కమాన్, వై ఈజ్ అన్మ్యారీడ్ అంట. సో వై ఈజ్ అన్మ్యారీడ్ అని చెప్తున్నాం. వై ఈజ్ అన్మ్యారీడ్. దెన్ కమాన్, దెన్ there are 3 generations family. O is married to, O is married, Y and person sibling, Y and person sitting fourth left of Y are siblings. Fourth left of Y ఎవరు? 1 2 3 fourth left of Y. అంటే Y and F are siblings అంటే Y and F are siblings only, right? Y and F are siblings. నెక్స్ట్ I and Y are different gender. Y గురించి మనకు తెలియదు, చూద్దాం. నెక్స్ట్ M is the not married to L. Gender of I and Y is different రాసుకున్నాము. G is sitting third left of X అయిపోయింది. Who is sitting second left of F, అది కూడా అయిపోయింది. L is sitting second left of Y. That is also over, right? Next 2 persons sitting between F and I. E is sitting second to the right of I. That is also over. E is sitting second right of I అంట. I second right లో E, I second right లో E. That is also over. Next
నైదర్ ఎం నాట్ టీ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఓ. ఎఫ్స్ ఓన్లీ డాటర్, ఎఫ్కి ఒక్కగానొక్క కూతురు ఉంది చెప్తున్నాం. సో ఎఫ్స్ ఓన్లీ డాటర్ అంటే సన్నేగా మిగతా వాళ్ళు, వీడు డాటర్ అంటే వీడు సన్న. సో ఎఫ్స్ ఓన్లీ డాటర్ ఎక్కడమ్మా, ఎఫ్స్ ఓన్లీ డాటర్ ఈ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ కే. కేకి సెకండ్ రైట్లో ఉన్నాడంట. సో ఎఫ్స్ ఓన్లీ డాటర్ కేకి సెకండ్ రైట్, కేకి సెకండ్ రైట్ ఎవడు ఉన్నాడు, ఎక్స్ ఉన్నాడు. అంటే ఎఫ్స్ ఓన్లీ డాటర్ ఎక్స్ అని చెప్పచ్చు. ఎక్స్ అండ్ కే మ్యారీడ్ అంటే కే ఈజ్ ఓన్లీ. సో ఇక్కడ ఎక్స్, ఇక్కడ కే ఓన్లీ. ఓకే, ఎక్స్ అండ్ కే. నెక్స్ట్ నైదర్ ఎం నాట్ ఇది అయిపోయింది కదమ్మా. ఈ ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్, ఎక్స్కి ఓన్లీ సిస్టర్ ఇన్ లా ఈ అంట. సో ఈ ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్, ఎక్స్కి ఓన్లీ సిస్టర్ ఇన్ లా ఈ. బ్రదర్స్ వైఫ్ ఈ ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్. ఓన్లీ అంటే ఇంకెంత ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ ఈజ్ ద ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ ఐ. ఐకి సెకండ్ రైట్లో ఎవడు ఉన్నాడు చూడండి, ఐకి సెకండ్ రైట్లో ఈ ఉన్నాడు. సో ఎల్ ఈజ్ ద ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ ఈ, ఈకి సన్ ఇన్ లా ఎల్ ఉండాలి. సో ఈకి సన్ ఇన్ లా కావాలంటే డాటర్కి మ్యారేజ్ చేయాలి కదమ్మా. సో ఎల్ ఈజ్ ద ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ ఈ. చూడండి, ఎల్ ఈజ్ ద ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ ద పర్సన్, ఏ పర్సన్కి, హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ ఐ. ఐకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్కి ఎల్ అనేవి ఒక్కనొక్క అల్లుడు అని చెప్తున్నాం. సో ఎల్ ఈజ్ ద ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ ఈ అని చెప్పాం. నెక్స్ట్ two persons sitting between K and O. Who is not sitting adjacent to I? Y and G are not sitting adjacent to each other. Okay. K is married to X. ఇందాక తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాం. K is married to X. T is the only nephew of the person who is sitting third to the left of L. Lకి థర్డ్ లెఫ్ట్లో ఉన్నవాడికి T అనేవాడు ఒకగానొక నెఫ్యూ అంట. సో ఫస్ట్ Lకి థర్డ్ లెఫ్ట్ ఎవడు ఉన్నాడు చూడండి. సో Lకి థర్డ్ లెఫ్ట్ ఎవడు ఉన్నాడు, L ఎక్కడుంది, here is the O, E, MNT, ఏదైనా డబుల్ వచ్చిందమ్మా, ఎల్కి థర్డ్ లెఫ్ట్లో. సో ఇక్కడ G ఆల్రెడీ వచ్చింది కదా, ఇక్కడ G కాదు, మేబీ మిస్సింగ్ సంథింగ్ మిస్సింగ్. ఇక్కడ G ఫిక్సే. Y and G are not sitting adjacent to each other. So remaining person L is, I think L is here. Remaining person L only. T is the only nephew of the person who is sitting third left of L. Lకి థర్డ్ లెఫ్ట్లో ఉన్నవాడికి ఒక్కగానొక్క నెఫ్యూ అంట, T అనేవాడు. సో Lకి థర్డ్ లెఫ్ట్ ఎవడు ఉన్నాడు, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఓకి ఒక్కగానొక్క నెఫ్యూ ఎవడు, T. సో ఓకి నెఫ్యూ T రావాలి అంటే ఓ ఈజ్ మ్యారీడ్ అని చెప్పాం కదా, ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఓకి నెఫ్యూ T అంటే ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఓ ఉంటే ఇక్కడ T ఉండే ఛాన్స్ ఉంది, అంతే కదమ్మా. ఓ ఉంటే T ఎలా అవుతాడు, ఇక్కడ ఓ ఉంటే T సన్ అవుతాడు, అక్కడ ఉండే ఛాన్స్ లేదు. ఇక్కడ ఓ ఉంటే వీడి కొడుకు T నెఫ్యూ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ ఓ ఉంటే సిస్టర్స్ సన్ నెఫ్యూ, ఇక్కడ T అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 మెంబర్స్ ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయారు. ఐ అండ్ వై డిఫరెంట్ జెండర్ అని చెప్పాడు, వై తెలీదు, మనకి ఐ కూడా తెలియదు ఇంకా. ఒకసారి చూద్దాం, ఐ మేబీ ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ కూడా అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎం అండ్ ఎల్ మ్యారీడ్ కాదంట. సో మిగతా పర్సన్స్ ఎవరమ్మా, ఎం అండ్ ఐఏ మిగిలిపోయింది. సో ఎం అండ్ ఎల్ మ్యారీడ్ కాదంటే ఇక్కడ పక్క ఐ వస్తారు, ఇక్కడ పక్క ఎం వస్తాడు. ఐ అండ్ ఎఫ్ డిఫరెంట్ జెండర్ అంటే ఐ మైనస్ అయితే వై ఎవరు ప్లస్ ఓన్లీ. నెక్స్ట్ చూద్దాం, వన్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ కే. ఇక్కడ చూసుకున్నాం కదా, జీస్ ఓన్లీ సిస్టర్స్, ఫాదర్స్ ఓన్లీ సిస్టర్స్, మదర్ ఈజ్ ఎఫ్, అది బేస్ పాయింట్. ఇంకా ఐ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిస్టర్. ఓకే, ఐ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిస్టర్ అంటే జీ ఏమవుతాడు, జీ ఈజ్ పక్క ప్లస్ పర్సన్ ఓన్లీ. నెక్స్ట్ వై ఈజ్ అన్మ్యారీడ్. సో వై ఈజ్ ఆల్సో అన్మ్యారీడ్. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 మెంబర్స్ ఈజ్ హియర్. ఈ టీ అనేవాడు ఎక్స్కి సంబంధించిన వాడు, ఈ ఐ అనేవాడు ఓకి సంబంధించిన వాళ్ళు. ఈ ఓ అండ్ ఎక్స్ ఈజ్ siblings. So here is the blood relation, here is the sitting arrangement. Then move on to questions. Question number 36. How many persons are sitting between T and X uncle? X uncle ఎవడు, X uncle అంట, X uncle Y. Yకి Tకి ఎంతమంది ఉన్నారు, మరి T కన్ఫామ్ అయిందా మనకి, T కన్ఫామ్ అవ్వలేదు కాబట్టి Yకి Tకి మనం చెప్పలేము, కెనాట్ బి డిటర్మైన్ ఆన్సర్. ఇక్కడ T ఉంటే ఇద్దరు, ఇక్కడ T ఉంటే ముగ్గురు, కెనాట్ బి డిటర్మైన్. క్వశ్చన్ నెంబర్ 36 ఆప్షన్ E. Option E is the right one. Next question number 37.
వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఐస్ హస్బెండ్? ఐ హస్బెండ్ ఎవడు? ఎల్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఎల్? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఎల్? 1 2 3 4th టు ద రైట్ అని చెప్పొచ్చు. 4th టు ద రైట్. క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ వన్. క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ సిట్టింగ్ అడ్జసెంట్ టు కే? డెఫినెట్గా ఎందుకు డెఫినెట్లీ అని అడిగాడు అంటే టీఎన్ఎం మనం ఫిక్స్ చేయలేము కాబట్టి డెఫినెట్లీ కూర్చుందేవాడు జీ. అడ్జసెంట్ టు కే డెఫినెట్లీ సిట్టింగ్ జీ. క్వశ్చన్ నెంబర్ 38 ఆప్షన్ ఏ ఈజ్ హియర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. హూ ఈజ్ సిట్టింగ్ 5th టు ద రైట్ ఆఫ్ ఎమ్స్ సన్? ఎమ్ సన్కి 5th రైట్లో ఎవరు ఉన్నారు? ఎమ్ సన్ ఎవడు? ఓకి 5th రైట్లో ఎవడున్నాడు? 1 2 3 4 5th రైట్లో వై ఉన్నాడు. సో క్వశ్చన్ నెంబర్ 39 ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 లాస్ట్ క్వశ్చన్. హౌ ఈజ్ ద జీ రిలేటెడ్ టు ఎమ్స్ ఓన్లీ సన్ ఇన్ లా? ఎమ్స్ ఓన్లీ సన్ ఇన్ లా. ఎమ్స్ ఓన్లీ సన్ ఇన్ లా ఎవడమ్మా? ఎమ్స్ ఓన్లీ సన్ ఇన్ లా కేనే కదా. ఎమ్స్ ఓన్లీ సన్ ఇన్ లా కేనే. హౌ ఈజ్ ద జీ రిలేటెడ్ టు ఎమ్స్ ఓన్లీ సన్ ఇన్ లా? జీ ఏమవుతాడు కేకి? బ్రదర్ అంటే వీళ్ళకి సన్ అనుకోండి, వీడికి కూడా సన్నే కదా. బ్రదర్స్ వాళ్ళ సన్, నెఫ్యూ ఈజ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ వీడు జీ వీడికి ఏమవుతాడని చెప్తున్నాడు. వీడి కొడుకైతే కొడుకే అవుతాడు. సిస్టర్స్ వాళ్ళ సన్, సిస్టర్ ఇన్ లా సన్, నెఫ్యూ. క్వశ్చన్ నెంబర్ 40 ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. ఫైన్ మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.